అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? నాదా డైలీ రొటీన్ అసలు ఊరికే తెలుసుకుందాం. అంటే అవసరం ఉన్నప్పుడు అయితే 6కి 7కి మామూలు రోజు రొటీన్. అంటే పెద్దవాడిని అయిపోయాను కదా, నాకు 70 ఏళ్ళు వచ్చాయి కదా. 70 years. హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే నేను గవర్నమెంట్ నిజాం హాస్పిటల్లో పనిచేసినప్పుడు ప్రతిరోజు పొద్దున్న 7:30 కల్లా వెళ్ళిపోవాలి. లేకపోతే తాళాలు వేసేసేవాళ్ళు అనమాట. లెర్నింగ్ సెంటర్ నేనే ఇన్ఛార్జి. ఆవిడ 7:30 కల్లా వెళ్ళిపోతాం పొద్దున్నే అని చెప్పేది. మనం ఉద్యోగం చేసేది. ఉద్యోగం కానప్పుడు వేరే. ఉద్యోగం చేసినప్పుడు చెప్పడం అసలు 7:30కి వెళ్ళిపోవాలి. అందరూ వెళ్ళిపోతారు పొద్దున్నే. అందరూ పరుగులు మీద వెళ్ళిపోతారు అందరూ 7:30కి. మా హాస్పిటల్ అందరూ 7:30కి స్టార్ట్ అయిపోవాలి. 8 కల్లా ఆపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. సో మేము కూడా రక్త పరీక్షలు అయితేనేమి రకరకాల ఓపీలు స్టార్ట్ అయిపోతాయి. అంటే మాకు మనుషులు ఎక్కువ కదా, వందల మంది ఉంటారు పేషెంట్లు. సో అలా 7:30కి మొదలు పెట్టేస్తే అది 2-3 వరకు నడుస్తుంది. అంటే తల ఎత్తలేని పరిస్థితి. నాకన్నా ఇంకా వరస్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ వీళ్ళు ఇంకా బ్యాడ్ గా ఉంటారు. నేనేదో 80 మందిని చూస్తా, రోజు చూసాను. వారానికి 6 రోజులు 80 మందిని చూసా. ఈఎస్ఐ హాస్పిటల్ రోజుకి 80 మందిని. అందరూ ఉస్మానియా, గాంధీ, నిజామ్స్, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా రోజుకి 80 మందిని చూడాల్సిందే. దాంట్లో తిరుగులేదు. అదే ఇంకా ఈఎస్ఐ లాంటి హాస్పిటల్కి వెళ్తే 150 మందిని చూడాలి రోజుకి. అబ్బో, అసలు డాక్టర్ అనేవాడికి ఏమి అసలు తలెత్తే. అయితే లంచ్ అప్పుడు భోజనం చేసేవారు? లంచ్ అనేది అది 1 గంట గానీ అనుకుంటాం గానీ 2, 3, 4 లోపల ఎవరు తినరు అండి. అది 4 అంటే ఓ రోజు 2వ రోజు 4వ రోజు 5వ రోజు మానేయచ్చు. అసలు లంచ్ అనే ప్రశ్నే లేదు. అది మాకేమి 1 గంట టు 2 బెల్లు కొట్టడాలు ఆపటాలు ఏమి ఉండవు. ఎందుకంటే మనుషులు కదా, పొద్దున్నే వాళ్ళందరూ టోకెన్లు ఇచ్చేస్తారు. అది అలా నడుస్తూ ఉంటది. కొన్ని డిపార్ట్మెంట్లు న్యూరాలజీ, కార్డియాలజీ పొద్దున్న 6:30కి మొదలు పెడతారు. 6:30 నుంచి వాళ్ళు 4:30 వరకు చేస్తానే ఉంటారు. ఇది కాకుండా ఇంకో బాధ్యత ఏంటంటే మరి ఇన్ పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినంత అవుట్ పేషెంట్లు చెప్తున్నా. ఇది కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కు 30 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 30 మందితోనూ అట్లీస్ట్ పలకరించాలి, వాళ్ళకి ఏమున్నాయో చూసుకోవాలి. ఇలా డాక్టర్ అనేది చాలా అది అంత ఈజీ కదా. కోట్లు డబ్బులు సంపాదించి. నేను చెప్పేది మామూలు గవర్నమెంట్ డాక్టర్ సంగతి చెప్పింది, ప్రైవేట్ డాక్టర్ కాదు. ప్రైవేట్ లో ఏదో కోట్లు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రైవేట్ లో కూడా అలా వందల మంది పేషెంట్లు ఏం రారు. రోజుకి 5-10 మంది వస్తే గొప్ప. మనకు బయట కనిపించే వాళ్ళంతా పెద్ద వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అందుకనే వాళ్ళతో పోల్చుకుంటున్నాం కానీ డాక్టర్ అనేవాడు అంత గొప్ప డబ్బు సంపాదించే వ్యక్తి కాదు. సంపాదించాలంటే మోసాలు చేయాలి, అది వేరే ఉంటది. అది తప్పది, అలా చేయటం తప్పది. మీరు లాస్ట్ సాలరీ ఎంత తీసుకున్నారు డాక్టర్ గారు? నేను గవర్నమెంట్ కదా, ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశా కదా. మాకు 1.5 lakh అంటే నేను రిటైర్ అయిపోయి 11 ఈ 5th పే కమిషన్ ఇలాంటి కమిషన్ రాకముందు అసలు లాస్ట్ సాలరీ ఎంత? 1,50,000. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందండి? 75,000, 80,000. 75,000, 80,000 వస్తుంది. అంటే పెన్షన్ తీసేశారు. నేను చివరండి. మా అదృష్టం. పెన్షన్ మీ వరకు వస్తుంది. ఆ తర్వాత పెన్షన్ బ్యాచ్ వాళ్ళకి లేవు, తీసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ కి ఎన్నో వేల కోట్ల రూపాయలు పెన్షనర్ల వలన వాళ్ళకి నష్టం వస్తుందని గవర్నమెంట్ పెన్షన్ ని ఒక నష్టంగా ఆలోచిస్తాను. అందుకని మొదటి నుంచి తీసేశారు, పెట్టారు. కానీ అంతా పాత బ్యాచ్ నడుస్తాను. సో డాక్టర్, ఇందాక మీరు షుగర్ బీపీ కలిసి ఉంటాయని అన్నారు. కానీ మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, అతనికి బీపీ ఉంది కానీ షుగర్ లేదు. అదే అరుదుగా కొంతమంది. ఇప్పుడు నేను 4 కాంబినేషన్ సార్. జనరల్ గా 4 అయితే కాంబినేషన్. లావుగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, అంటే రక్తంలో కొవ్వు పదార్థం, రక్తంలో బీపీ ఎక్కువ ఉండటం, రక్తంలో షుగర్ ఉండటం, ఈ 4 కూడా కలిసి ఉంటాయి చాలా మందిలో. అరుదుగా ఒకళ్ళకి బీపీ ఉండకపోవచ్చు, ఒకళ్ళకి షుగర్ ఉండకపోవచ్చు, ఒకళ్ళకి కొలెస్ట్రాల్ నార్మల్ ఉండొచ్చు, ఏదో రకరకాల కానీ వాళ్ళు మేమేమంటున్నాం అంటే మీకు అది ఉన్నా లేకపోయినా కూడా సమస్యలు, రక్తనాళాల సమస్యలు కానీ నాడీ మండల సమస్యలు ఒకటే. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఉన్నప్పుడు ఆ 4-5 కాంపోనెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా మీకు రక్తనాళాల సమస్యలు, మీ నాడీ మండలం సమస్యలు, ఇవన్నీ కాకుండా కొత్తగా ఈ మధ్య లివర్ మ్యాష్ అని చెప్పేసి, సియాటిక్ హెపటైటిస్ అని లివర్ లో కాలేయంలో కొవ్వు పెరిగిపోవటం అనేది ఎక్కువైపోయింది. అంటే ఇదివరకు ఉండేది మనకు తెలియదు, ఇదివరకు ఉండేది మనంత పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఒక 10 ఏళ్లుగా ఫ్యాటీ లివర్ కూడా పట్టించుకుంటున్నాం. ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువైన వాళ్ళల్లో ఫైబ్రోసిస్ వస్తుంది. అంటే కొవ్వు ఎక్కువగా ఉంటే అది ఫైబ్రోసిస్, అంటే మన స్కార్ టిష్యూ తయారవుతుంది అనమాట. ఆ స్కార్ టిష్యూ తర్వాత అది సిరోసిస్ అవుతుంది, తర్వాత క్యాన్సర్ వస్తుంది. అందుకని ఈ మధ్య ఈ కొత్తగా గుర్తిస్తున్నాం కాబట్టి
ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళలో అంటే అసలు అసలు చెప్పుకోవడానికి వాళ్ళ డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో మరణాలు ఎక్కువగా జరిగేది కాలేయంలో ఉన్నటువంటి క్యాన్సర్ వల్ల చచ్చిపోతున్నారు. ఇదివరకు వరకు మనం గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు ఇలా అనుకున్నాం. కానీ వాళ్ళ సింగిల్ కాజ్ అనమాట, సింగిల్ లార్జెస్ట్ కాజ్ ఫర్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ ఈజ్ లివర్. లివర్ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా మా ఫ్యామిలీ మెంబర్ అన్నమాట, అతను షుగర్ తో చనిపోయాడండి. వయసు కూడా మాకన్నా చిన్నోడు. ఎందుకు చనిపోయాడంటే ఏదో ప్రాబ్లం వస్తే సొంతగా అంటే డబ్బులు అయిపోతాయని ఉద్దేశంతో, మందులు కొనుక్కోకుండా డబ్బులు అయిపోతాయని ఉద్దేశంతో సొంత వైద్యం చేశాడు. అంటే సొంత వైద్యం అంటే బాగా కరెక్ట్. ఇప్పుడు మీరు సెల్ఫ్ కేర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. మీ సొంత వైద్యం చేస్తుంది. డయాబెటీస్ అనేది ఒక రోజు వచ్చేది కాదు, ఒక రోజు పోయేది కాదు. ఆ జీవితాంతం డాక్టర్ మీద ఆధారపడి బాగా పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా అంటే పెద్ద సమస్య వస్తే వెళ్లాల్సిందే. కానీ రోజు రక్త పరీక్షలు చూసుకుని ఎంత ఇన్సులిన్ తీసుకోవాలి, ఎంత మాత్రలు తీసుకోవాలి, బీపీ చేసుకోవడం చెప్తాం వాళ్ళకి. సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. మీ సొంతంగా మీరే ట్రీట్మెంట్ చేసుకోండి అని కూడా చెప్తున్నాం. మందులు మోతాదులు మార్చుకోవచ్చు, మందులు మార్చొద్దు, కానీ మందులు మోతాదులు మేము ఇచ్చిన మందు ఎక్కువ తక్కువ చేసుకోండి. మీ రక్తపోటుని బట్టి, మీ రక్తంలో షుగర్ ని బట్టి, మీ కొలెస్ట్రాల్ ని బట్టి మీరు మార్చుకోండి. సెల్ఫ్ కేర్ అంటే ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనం ఇన్ని కోట్ల మంది జనాభాలో డయాబెటీస్ ఉన్నప్పుడు అన్ని కోట్ల మందిని మనం నెలకు ఒక్కసారైనా చూసుకోవడానికి సరిపోయినంత డాక్టర్లు లేరు. అది ఇప్పుడున్న డాక్టర్లు ఏదో 3 నెలలకో 6 నెలలకో డయాబెటీస్ వాడిని చూడగలుగుతారు, కానీ ప్రతి నెల వాడిని పిలిచి చూడాలంటే ఎన్ని వేల మంది డాక్టర్లు కావాలి, లేరు. కాబట్టి మరి మరి ఇన్ని హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇక్కడ దాదాపు 1 కోటి మంది అనుకుంటే, 1 కోటి మందిలో దాదాపు 10 లక్షలు 15 లక్షల మంది డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? డాక్టర్లు సఫిషియెంట్ లేరు. సరే, విదేశాల వాళ్ళకి మనకి తేడా ఎక్కువగా షుగర్ మన ఇండియాలో ఉందని అంటుంటారండి, నేను విన్నది. అవును, కరెక్టే. ఎక్కువ ఎందువల్ల అంటారు అంటే అంటే దానికి మనకి ఎందువల్ల రకరకాల చైనా, జపాన్ తీసుకున్నాం వాళ్ళు. చైనాలో కూడా ఎక్కువేనా? ఈ రకరకాల కారణాలు అంటూ ఉన్నాయి. కానీ మనం చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా అర్థమయ్యే కారణం ఏంటంటే థ్రిఫ్టీ జీనోటైప్ అని ఒక జీనోటైప్ అని, అది జీన్ కాదు, జీన్ లేదు, దాని యొక్క జన్యు మనం కనుక్కోలేదు. కానీ అలాంటి జన్యు ఉన్న లక్షణాలు, అలాంటి జన్యు లక్షణాలతో ఉండేటువంటి మనుషులు భారతీయులు అన్నమాట. భారతీయులు అనేవాళ్ళు ఏంటంటే ఎన్నో సమస్యలకు లోనయ్యి కొన్ని వేల సంవత్సరాలుగా ఆహారం లేక, లేదా ఆహారం దొరక్క, లేదా ఫెమైన్ అండ్ స్టార్వేషన్లు చూసాం అనమాట. అంటే కరువు కాటకాలు చూసాం, ఎంతో మంది చనిపోయారు. ఒకప్పుడు మన భారతదేశంలో ఆ సగటు ఆయుర్దాయం అనేది 27 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. 1947లో కూడా చాలా తక్కువ ఉండేది అనమాట. అలా చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట. చనిపోకుండా ఎవరైతే బతికారో, ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి ఒక జెనెటిక్ సెలక్షన్ జరిగింది. ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళు బతికారు అనమాట. చనిపోయిన వాళ్ళు ముందే చనిపోయారు, చిన్న వయసులో చనిపోయారు. ఈ థ్రిఫ్టీ జీనోటైప్ అనేది ఒకటి వాళ్ళు గుర్తించారు. గుర్తించడం అంటే ఇది ఒక హైపోథసిస్, ఆలోచించారు అనమాట, అలా ఉండొచ్చు అని. ఆహారం తీసుకున్న తర్వాత చాలా మందిలో అంటే పాశ్చాత్య దేశస్తులు ఆహారం వెంటనే కరిగిపోయి ఏదైతే మిగిలిందో అదే కొవ్వుగా మారుతుంది. భారతీయులు అనేది ఈ భారతదేశంలో ఉన్న భారతీయులే కాదు, భారతీయ సంతతికి చెందిన వాళ్ళు దక్షిణాఫ్రికా అవ్వచ్చు, ఫీజీ అవ్వచ్చు, గయానా అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా అమెరికా వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు. ఇంగ్లాండ్ లో కూడా దాదాపు 70-80 ఏళ్ళుగా భారతీయులు ఉన్నారు. సో ఈ భారతీయ సంతతి చెందిన వాళ్ళందరిలో ఏంటంటే కొత్త విషయం, మీరు ఆహారం ఏదైనా తీసుకున్నప్పుడు అది పిండి పదార్థం అవ్వచ్చు, కొవ్వు పదార్థం అవ్వచ్చు, మాంసకృతులు అవ్వచ్చు, ఆహారం మన శరీరం ఏం చేస్తుంది అంటే దాన్ని ముందు దాస్తుంది, ఆ తర్వాతే వినియోగించుకుంటాం. అంటే చెప్పుకోవడం కదా, రకమైనటువంటి ఆవులు అవి గేదెలు అవి ముందు నెమరేసి లోపల దాచేసి తర్వాత మళ్ళీ బయటకు తీసి వాడుకుంటున్నాయి కదా. మనిషి బయటకు తీయడు కానీ లోపల లివర్ లో అలాంటి చర్యలు జరుగుతున్నాయి. మనం తీసుకున్న ఆహారం వెంటనే గ్లైకోజన్ గాను లేదా ఏదో ట్రైగ్లిజరైడ్స్ గా మారిపోయి రక్తంలో నిలువలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మన భారతీయులకి నడువు చుట్టుకొలత ఎక్కువ, పొట్ట చుట్టూ కొవ్వు పదార్థం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక రకమైన రక్షణ వ్యవస్థ అనమాట. రేపొద్దున అసలు ఆహారం లేనప్పుడు ఇవన్నీ కరిగి మీకు బతికిస్తాయి.
ఓ ఆ కొవ్వు పదార్థాలు ఆ, కరిగి. అందుకని మనిషి భారతీయులు ఎక్కువ కాలం బతుకుతారు. ఒకవేళ తిండి పెట్టకుండా ఉన్నట్లయితే దాదాపు 50 ఏళ్ళు, 56 ఏళ్ళు, 56 రోజులు ఉమ్, బతుకుతారు అనమాట. ఓకే. మనకున్నటువంటి నిదర్శనలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఉమ్, ఆహారం లేకుండా మనిషి 56 ఏళ్ళు. మిగతా దేశాల వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. అవును. మన దగ్గర ఈ పొట్టలో ఫ్యాట్ ఆ, ఎక్కువ ఉంది కాబట్టి. మొట్టే కాకుండా కాలేయం చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. ఉమ్, మూత్రపిండం పెరిరీనల్ ఫ్యాట్ అంటారు, పెరి హెపాటిక్ ఫ్యాట్ అంటారు. మొత్తం అంతా పొట్టలోనే, ఓకే. లోపల గాని బయట గాని చర్మం ఉమ్, కింద ఉండే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వలన ఉమ్, ఇది ఒక రకమైన అబ్డమినల్ ఒబేసిటీ అని చెప్పి దీని థ్రిఫ్టీ, ఇది ఒక రకమైన ప్రొటెక్షన్ అన్నమాట మన దేశానికి, మన భారతీయులకి. మన జీన్స్ ప్రకారం. మన కరువు కాటకాల నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక కానీ ఆ జీన్ ఏంటో ఇప్పటివరకు కనిపెట్టల. ఉమ్, ఇది దాదాపు 1962లో వచ్చినటువంటి హైపోథసిస్ ఈ థ్రిఫ్టీ జీనోటైప్ అండి. అవును. అయినా కూడా దానికి జీన్ కనిపెట్టలేదు ఇప్పటివరకు మనం. కానీ ఒక ఉమ్, విషయం అయితే మనకు తెలుసు, భారతీయులు ఎక్కువ కాలం తినకుండా కూడా బతకగలరు. కానీ ఇవాళ ఇవాళ సందర్భాలు ఎలా ఉన్నాయంటే ప్లెంటీ అంటున్నాం. ఇప్పుడు అంతే అవును. ఎక్కువైంది, ఆహారం ఎక్కువైంది. ఉమ్, ఏ రోజు మనం తినకుండా ఉండట్లేదు. కాబట్టి మన శరీరంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు చేరుతున్నాయి. నడుము చుట్టూ కొవ్వు పదార్థం ఎక్కువ అవుతుంది. భారతదేశంలోనే ఎక్కువ అన్నాడు. మిగతా దేశాల్లో ఈ భుజాల్లోనూ, తొడల్లోనూ, హిప్స్ లో ఉమ్, ఎక్కువ ఉంటాయి అన్నమాట కొవ్వు పదార్థం. భారతీయులకి పొట్ట దగ్గర ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఇదేంటంటే దీనివల్ల పొట్ట దగ్గర ఎక్కువ ఉండి, లివర్ చుట్టూ ఎక్కువ ఉండి, కాలేయం దగ్గర కానీ కిడ్నీల చుట్టూ ఎక్కువ ఉండటం వలన తొందరగా మనం ఆ యొక్క కొవ్వు సమస్యలకు లోనవుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు లివర్ గురించి మాట్లాడుతున్నాం కదా. అవును. ఈ పొట్ట చుట్టూ, నడుము చుట్టూ కొలత ఎక్కువగా ఉన్న వాళ్ళలో కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువ చేరి, ఉమ్, కొవ్వు పదార్థం అనేది చాలా డైనమిక్ సబ్స్టెన్స్ అన్నమాట. కొవ్వు ఉమ్, పదార్థం అనేది మనం ఏదో నెయ్యి లాగాను, వెన్న లాగాను తీసుకోకూడదు. దాని మాకు ఎండోక్రైన్ హార్మోన్స్ తయారయ్యేటువంటి కణాలన్నీ తీసుకున్నట్లయితే అన్ని కణాల కన్నా ఎక్కువ ఉమ్, హార్మోన్స్ తయారు చేసే కణాలు కొవ్వు కణాలు. ఓకే. ఉమ్, మనం థైరాయిడ్, పిట్యూటరీ, అవును. ఎడ్రినల్ ఇది ఉమ్, చెప్పుకుంటాం కదా, ప్యాంక్రియాస్, ఇట్లా ఈ అవును. హార్మోన్స్ వస్తాయి. ఉమ్, వీటన్నిటికన్నా ఎక్కువ శరీరం మీద ప్రభావం చూపించేటువంటి ఎండోక్రైన్ ఉమ్, హార్మోన్స్ కొవ్వు కణాల నుంచి తయారవుతాయి. తెలుసు. కాబట్టి ఈ కొవ్వు కణాలు అనేవి సైటోకైన్స్ అని చెప్పి వాటిలో రక్షణ వ్యవస్థ కూడా ఉంటుంది. ఉమ్, కాబట్టి అది ఎక్కువగా ప్రకోపించటం వలన ఉమ్, అక్కడ ఉన్నటువంటి కణాలను పాడు చేస్తాయి. మరి ఎక్కువైపోయి అవునండి. ఆ కణాలని ఫైబ్రోసిస్, ఇందాక అన్నా కదా, సియాటిక్ హెపటైటిస్, తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత సిరోసిస్, ఉమ్, తర్వాత క్యాన్సర్, ఇలా వస్తాయన్నమాట. ఉమ్, కాబట్టి దానికి మరి ఎందుకని భారతీయులు ఎక్కువ, ఇదొక కారణం చెప్పా. ఇదే ముఖ్య కారణం అని కాదు, ఇదొక కారణం చెప్పాను అనమాట. ఉమ్, ఎందుకంటే భారతీయులు మిగతా జనాభాలతో పోల్చుకుంటే తక్కువ ఆహారం తీసుకుంటారు. మిగతా జనాభాలతో పోల్చుకుంటే ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు. ఉమ్, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకు మానసిక సమస్యలు వాళ్ళకన్నా మనకు తక్కువే. మనం అవును. ఉన్నాయి కానీ యాక్చువల్ ఉమ్, ప్రపంచం మొత్తంలోనూ సూసైడ్లు ఎక్కువ ఉండేది భారతదేశంలోనే. అయినా కూడా ఉమ్, మనకి ఒక రకమైన స్టెబిలిటీ ఉందన్నమాట వాళ్ళతో పోల్చుకుంటే. ఓకే. కాబట్టి ఇలా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తక్కువైనా కూడా మనకే ఉమ్, గుండె జబ్బులు ఎక్కువ, మనకే డయాబెటీస్ ఎక్కువ, మనకే రక్తపోటు ఎక్కువ. మనం అంటే మనమే కాదు, చైనా కూడా అంతే. అవునండి. చైనా కూడా మళ్ళానే తొందరగా ఒకప్పుడు వాళ్ళు కూడా మళ్ళాగా రకరకాల బాధలు పడిన వాళ్ళు వాళ్ళందరూ సుఖంగా ఉమ్, బాగా ఆహారం తింటున్నారు కాబట్టి వాళ్ళకి ఇదే సమస్య వచ్చింది. ఇలాగే ఏషియా ఖండంలోని, ఆసియా ఖండంలోని ఎన్నో దేశాల్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఉమ్, కాబట్టి ఇక మలేషియా, ఇండోనేషియా అండ్ మలేషియా, మలయ జాతి అవును. ఉంటారు కదా, వాళ్ళకు ఉమ్, కూడా ఎక్కువే. ఉమ్, ఇలాగా ఈ అన్ని కూడా ఒక రకమైన థ్రిఫ్టీ జీనోటైప్ కారణాలని చెప్పుకుంటున్నాను. చెప్పండి. డాక్టర్ గారు, ఇమ్యూనిటీ పెరగడానికి ఉమ్. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే, అంటే జీవితకాలం చక్కగా ఉండాలంటే ఏమైనా మందులు ఉంటాయి డాక్టర్ గారు? రోగ నిరోధక శక్తి పెరగడానికంటూ మందులే ఉండవు. ఉమ్, కానీ ఇవాళ మార్కెట్లో ఎన్నో రకాలు ఇది ఇమ్యూనిటీ పెంచుతుందని చెప్పి ఎన్నో రకాల మందులు, టానిక్లు, టాబ్లెట్లు, రకరకాల ఇంజక్షన్లు కూడా ఇస్తున్నాం. కానీ అది ఇమ్యూనిటీ పెంచేది ఏం కాదు. ఇమ్యూనిటీ పెరగాలంటే శరీరం యొక్క ఆరోగ్యం పెరగాలి ముఖ్యంగా. ఉమ్, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఉమ్, మన ఆహారం ఆరోగ్యంగా ఉండాలి, మన పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి. మన పరిసరాల యొక్క కాలుష్యం కూడా మన మీద ఆధారం ప్రభావం ఉంది. ఉంటది. పరిసరాల కాలుష్యం ఎక్కువ అవటం వల్లనే మనకి ఈ క్యాన్సర్ గాని. ఆటో ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ తగ్గిపోతానికి కారణం కూడా అది పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. మరి ఇవన్నీ కరెక్ట్ గా పెట్టుకున్నట్లయితే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఉమ్, తర్వాత ఇమ్యూనిటీ అనేది కూడా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకటి రోగ నిరోధక శక్తి, రక్షణ వ్యవస్థ,
ఆయుర్దాయం పెరగడం ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉన్నాయి, కరెక్టే. కానీ ఎక్కువ ఇమ్యూనిటీ ఉన్నట్లయితే ఆటో ఇమ్యూనిటీ మన శరీర కణాలనే పాడు చేస్తుంది. మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో అందరం చూసింది ఏంటంటే కోవిడ్ వైరస్ చచ్చిపోయింది. కోవిడ్ వైరస్ 3 రోజులకో 6 నెలలకో చచ్చిపోయింది. అయినా మనుషులందరూ కూడా వారం తర్వాత చచ్చిపోయారు. చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఊపిరితిత్తుల్ని వైరస్ ఏం చేయలేదు. వైరస్ నివారించడానికి, వైరస్ నుంచి రక్షింపబడటానికి మన శరీరం ఎక్కువగా ప్రకోపించి సైటోకైన్స్ తయారు చేసింది అనమాట. అంటే మన ఇమ్యూనిటీని బాగా ఎక్కువ తయారు చేసేసింది. తయారు చేయడం వలన ఆటో ఇమ్యూనిటీ వచ్చి మన ముఖ్యంగా మన ఊపిరితిత్తుల్లోని కణాలు పాడవటం వలన చాలా మంది మనుషులు చనిపోయారు వైరస్ వలన. ఇండైరెక్ట్ గా అనమాట, వైరస్ డైరెక్ట్ గా చంపలేదు ఆవిడని. వైరస్ వలన మన వైరస్ నుంచి మనం రక్షింపబడటానికి మన శరీరం ఎక్కువగా ప్రకోపించింది అనమాట. అది ముఖ్యం. మన యాంకర్ అంజలి గారు ఒక మేడం గారు ఉన్నారనమాట. ఆవిడ ఒక డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసి చూసారన్నమాట. ఇది 100 సంవత్సరాలు బతికి ఉంటే లాభం ఉందా లేదా అని. ఏం చెప్పారు? అలాగే సార్, ఇప్పుడు 80 ఇప్పుడు మన వాళ్ళు కొడుకులు అందరూ వచ్చేస్తారు కదా, అది నేను చూశాను మేడం. 100 సంవత్సరాలు బతికితే ఏంటి లాభం అని. అంటే లాభం అంటే ఇప్పుడు మేము పెద్ద పెద్ద డాక్టర్లు చూసాం కదా, వాళ్ళు 90 ఏళ్ళు 92 ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు నేను సమర గారితో ఇంటర్వ్యూ చేశానండి. అప్పుడు ఆయన మన 86 సంవత్సరాలు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనుభవం మనకి ఉపయోగమే. పెద్దవాళ్ళు కదా, అంటే సమాజానికి ఉపయోగపడితే పర్వాలేదు. సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఎలా అంటే కూర్చుని ఉన్నాడు అనుకోండి, అలా కాదులేండి. పెద్దవాళ్ళు డాక్టర్ల విషయంలో అయితే డాక్టర్ కదా, జనరల్ గా ప్రజలు 100 ఏళ్ళు బతికితే లాభం ఏంటి అని ప్రజల సంగతి నేను చెప్పలేను. కానీ మా వృత్తిలో అంటే ప్రజలకు ఉపయోగపడే మనుషులు బతకాలి. మా వృత్తిలో చాలా మంది ఉన్నారు, 80-90 ఏళ్ళ వాళ్ళు చాలా మంది, మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఏదో ఒకటి మంచి మాటలు చెప్తారు. తర్వాత వాళ్ళకి మాకు లేని ఒక ప్రతిభ వాళ్ళలో ఒకటి చెప్తాను నేను, 6th సెన్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు డాక్టర్లు పేషెంట్లు చూశారు. డాక్టర్ గా పేషెంట్ నేను చూశాను, కానీ నాకన్నా వాళ్ళు గొప్ప అనమాట. కాబట్టి ఎవరైనా పేషెంట్ చూసినప్పుడు అతనికి ఏ జబ్బు ఉందన్నది వాళ్ళు తొందరగా మెదడులో ఎందుకో మరి ఏదో కారణంగా వాళ్ళకి తెలుస్తుంది. ఒక శక్తి వస్తుంది. దాన్ని గట్ ఫీలింగ్ అనొచ్చు, 6th సెన్స్ అంటాం అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే మా దగ్గర చాలా రకాల మందులు ఉంటాయి. ఏ మందు ఇవ్వాలనేది తెలుసుకోవడానికి మేము 100 రకాల పరీక్షలు చేయాలి. ఇదంతా కూడా కొంత టైం పడుతుంది అనమాట. పరీక్షలు చేయటం, దాని రిపోర్టులు రావడం, ఏమంది. ఈ పెద్ద డాక్టర్లు ఏం చేస్తారంటే, పెద్ద వయసు వాళ్ళు, నా ఇమీడియట్ సీనియర్స్, ఈ మందు వీళ్ళకి పనిచేస్తుందని చెప్పి వాళ్ళ శరీరంలో వాళ్ళ మనసులో గట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చేసి ఆ మందు ఇస్తారు అనమాట. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు 25-30 వయసులో వీళ్ళని నవ్వుకునేవాళ్ళం. వీళ్ళని చూసి ఏంటి ఆడ పరీక్షలు లేకుండా రిపోర్ట్లు లేకుండా ఆయన సొంతంగా ఆలోచించేస్తున్నాడు అని అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు అర్థమైంది వాళ్ళు చాలా వరకు కరెక్టే చేశారు. నేను చేయలేను కానీ వాళ్ళు చేశారు, కరెక్టే చేశారు. అలాగే వాళ్ళు మనిషి ఎంతకాలం బతుకుతారో కూడా ఆలోచించేవాళ్ళు. వాళ్ళకి తెలిసేది, నాకు తెలిసేది కాదు కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు చిన్నప్పుడు. అది కూడా చెప్పేవాళ్ళు. అయ్యా నువ్వు సాయంత్రం 8:30 జాగ్రత్తగా చూసుకో పేషెంట్ అంటే కరెక్ట్ గా 8:30 చనిపోయేవాడు పేషెంట్. పొద్దున్న 6 ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు పేషెంట్ అన్నారు అంటే 6:30 వాడు చచ్చిపోతాడని అర్థం. అంత పవర్ఫుల్ గా మేము నవ్వుకునేవాళ్ళం. ఊరికే చిరాకు పడతా ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళ భవిష్యత్తు మేము బయట నుంచి, మేము పెద్ద పెద్ద హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను నేను. మేమంతా పెద్ద హాస్పిటల్లో పనిచేసాం. వీళ్ళేంటి పెద్దవాళ్ళు ఇలా మాట్లాడతారని కొంచెం వాళ్ళని తక్కువ చేసాం. కానీ కరెక్టే, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. చివరికి ఇప్పుడు అర్థం చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా విన్నాను డాక్టర్ గారు, చూడగానే ఆ నడిచి వస్తున్న స్టైల్ చూసి చెప్తారు. మేము తెలుసు కానీ మేము మాట్లాడాం అంత. ఎందుకంటే మాకు కొంత ఇనిబిషన్లు వచ్చేసాయి. మాకంతా ఈ టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్లు, ఈ సబ్జెక్టు ఇనిబిషన్లు వచ్చేసాయి నాకు. వాళ్ళకి ఇవన్నీ లేవు కదా. నా ముందు వాళ్ళకి ఇన్ని పరీక్షలు లేవు, ఇన్ని పరికరాలు లేవు, ఇంత లేదు. అందరూ పేషెంట్లు మాత్రం వందల మంది చూశారు రోజు. అంత టెక్నాలజీ లేని రోజుల్లో వాళ్ళకి ఒక రకమైన 6th సెన్స్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు సొంతంగా ఊహించేశారు. కాబట్టి ఇప్పుడు 90 ఏళ్ళ వాళ్ళు, 92 ఏళ్ళ వాళ్ళు ఉంటే మనకి వాళ్ళని చూసి నేర్చుకోకపోయినా అట్లీస్ట్ సంతోషిస్తాం వాళ్ళు ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా మాకు అనుమానం వచ్చినప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోయా అంటాను. చూపించుకుంటూ వస్తారు. ఆయన చూసాడు, ఏదో రాస్తాడు, అది మేము నమ్ముతాం. నా పరీక్షల్లో దానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా
నాకన్నా పెద్దవాడు 10 ఏళ్ల వయసు, నాకన్నా 10 ఏళ్ళు ఎక్కువ వయసు ఉన్నవాడు అంటే 80, 82, 85 అవును. వయసు వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉన్నారు. అవును. ఆయన ఏదో నాకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు మా పేషెంట్ కి, ఉమ్, అది నేను నమ్ముతా, ఉమ్, ఇవాళ కూడా నమ్ముతా. నా పరీక్షలకు అది వ్యతిరేకంగా ఉన్నా కూడా ఉమ్, కాదు, ఈయన మాకు తెలుసు కదా, వాళ్ళందరూ అవును. నాకు 30-40 ఏళ్ళుగా తెలుసు కదా ఈ డాక్టర్లు అవును. అందరూ. ఉమ్, అలాగా పెద్దాళ్ళకి ఒక రకమైన అవునండి. సిక్స్త్ సెన్స్ ఉంది, ఉమ్. వాళ్ళని మనం తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు మన ఈ వయసు వచ్చింది, మీకు ఒక 70 అన్నారు, నాకు కూడా 60 దాటినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారిని చూసామండి, మీరన్న చిరంజీవి గారు, నాగార్జున యాక్ట్ చేస్తున్నారు. ఈయన ఒక చైతన్య రథం ఎక్కేసి, నా చిన్నప్పుడు చూసి, అంటే ఒక నేను ఇప్పుడు డిగ్రీ ఏదో చదువుతున్నానండి, అరే ఆ చైతన్య రథం ఎక్కేసి ఆయన ఎలా తిరిగాడు, 60 ఏళ్ళు అంటే అప్పటికే. మరి షుగర్ కూడా బీపీ ఉన్నట్టుంది ఆయనకి. అంటే చైతన్య రాజు అట్లా కాకుండా బైపాస్ ఆపరేషన్ చేయించుకుని వచ్చేసి వచ్చాడు. ఆ, నాకు బైపాస్ అయింది. బైపాస్ అయితే చాలా బాధ, నాకు తెలుసు అది. ఉమ్, అదే ఆలోచిస్తే ఆయన ఎన్టీ రామారావు గారు పైన కూర్చుని దానికి వేసి రైలింగ్ ఉండేది కదా అది అది దానికి, ఆ దాని పైన కూర్చుని తిరిగాడు, ఎలా తిరిగాడు ఆ మహానుభావుడు. చలి, వాన, వర్షం. మళ్ళీ ఆ బైపాస్ ఆపరేషన్ చేయించుకుని ఆ కట్టు కూడా కనిపిస్తూ రోడ్డు మీద స్నానాలు చేశాడు. ఇవన్నీ వాళ్ళంతా పెద్ద మనుషులు, వాళ్ళు మనం చేయలేము. అవును. నేను బైపాస్ అయింది, మనం వారం 10 రోజులు భరించలేని నొప్పి, ఇక ఆ బాధలు ఉంటాయి. 1 సంవత్సరం 2 ఏళ్ళు మనకి సమస్యలు ఉంటాయి. ఉమ్, మనం ఏమి అంత ధైర్యాలు చెయ్యం మనం. అవును. ఆయన చేశాడు. చేశాడు. అవును. ఆ వ్యాన్ ఎక్కి దానికి పట్టుకోవడానికి కూడా ఏం లేదు. అదే నాకు అది, ఇప్పుడు సడన్ బ్రేక్ వేసాడు అనుకోండి, ముందుకి ఎలా పడిపోవడం, తగలటం, దాని మీద నిలబడిపోయాడు. వాళ్ళు అందుకే వాళ్ళు వేరే మహాపురుషులు, అదే ఏదో అంటారు కదండి, వాళ్ళు వేరే మహానుభావులు. అంతే. ఉమ్, మాకు చూసి అప్పుడే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఇంకా అప్పుడు అర్థమైంది కదా, నాకు కూడా అదే పరిస్థితి వచ్చింది కాబట్టి. ఉమ్, ఆయన వారం రోజులు బైపాస్ లో వచ్చేసి 10 రోజులకి అందులో వచ్చేసి ఉమ్, వ్యాన్ ఎక్కి, అవును, తిరిగాడండి ఆయన. ఉమ్, ఆయనకి డయాబెటీస్ అన్ని ఉన్నాయి, ఉన్నాయి. కానీ ఆయనకి ఎందుకో రకమైన ఉమ్, అంటే అది దృఢ సంకల్పం, ఉంది. తర్వాత అది చిత్తశుద్ధి, ఎన్ని ఉన్నాయన్నమాట అండి. తర్వాత ఏదో 5-6 టాబ్లెట్స్ వేసుకున్నారటండి, ఇలాగా ఒకసారి వేసుకుని వీళ్ళు వేసేసుకున్నారట ఆయన. అంటే ఆ వర్కర్లు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మా చెప్పారు. దగ్గర నిమ్స్ హాస్పిటల్ కి వచ్చేవాళ్ళు, వచ్చేవారండి. నేను చూడలేదు కానీ ఆ, మా పెద్దవాళ్ళు చూస్తా ఉండేవాళ్ళు, ఉమ్, చూస్తా ఉండేవాళ్ళం. ఉమ్, వాళ్ళు వేరే పివి నరసింహరావు గారు, ఉమ్, ఎన్టీ రామారావు గారు, వాళ్ళంతా వేరేగా ఆలోచించేవాళ్ళు. ఉమ్. ప్రముఖులతో ఏదైనా ఆపరేషన్ జరిగిన అదే వచ్చినప్పుడు చూసేవారు, అప్పుడు మీరు యంగ్స్టర్ గా ఉండేవారేమో, ప్రముఖులు అంటే వచ్చినప్పుడు. నేను యంగ్స్టర్ గా కాకుండా కూడా పెద్ద వయసులో ఉన్నప్పుడు కూడా మరి మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి గవర్నరు, ప్రతి చీఫ్ జస్టిస్ అందరికి డయాబెటీస్ ఉంది కదా. అవును. డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, చూసేవాడిని, కానీ ఎంత వీలైతే అంతవరకు మాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేసేవాడిని. మనమే మొత్తం అంతా మనమే సీనియర్స్ ఉండేవారు అప్పుడు. మా సీనియర్స్ ఉండేవాళ్ళు కాబట్టి, అంటే నేను ఉమ్, రిటైర్ అయ్యే టైం కూడా నాకన్నా 2 ఏళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు కాబట్టి, ఉమ్, మనం అంత గొప్పగా వాళ్ళకి ఆ, మన వల్ల వాళ్ళు ఏమైనా కష్టపడతారేమో, ఉమ్, మనల్ని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారో అనేటువంటి ఇన్హిబిషన్లు నాకు ఉన్నాయి కాబట్టి, ఎంత వీలైతే అంతవరకు వాళ్ళు మొదట్లో చూసి కొంచెం దూరం పెట్టేవాడిని. అవును. అందరిని చూశాను, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదో గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్ అని ఉన్నారు అనుకోండి, అవును, చాలా మంది ఉంటారు. అవును. అలాగే ఆర్థోపెడిస్ట్ చాలా మంది ఉంటారు, కానీ ఒకరికి ఇద్దరికి పేర్లు వస్తున్నాయి సరే, ఎందువల్ల అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటారు? అంటే కారణాలు చాలా ఉంటాయి. అని మేము నేను పేర్లు చెప్పమంటే చెప్పచ్చు. వద్దు, పేరు పేర్లు వద్దు. అర్థమైపోయింది నాకు. ఆ, యాక్చువల్ గా ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగా చెందిన ఆర్థోపెడిక్ హాస్పిటల్లో పనిచేశాను నేను, మా పనిచేశారు. హాస్పిటల్. మరి నిమ్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంటే చాలా గొప్ప కదా, ఉమ్, చాలా మహానుభావులంతా ఉండేవాళ్ళు అనమాట. కానీ మా మహానుభావులకి రాని పేరు బయట వాళ్ళకి రావటం అనేది, అది కూడా తక్కువ సమయంలో ఇంత పేరు రావటం అనేది, దానికి కారణాలు చాలా ఉంటాయి. ఉమ్, కానీ మన నేను చాలా గొప్ప గొప్ప ఆర్థోపెడిక్ సర్జన్ చూసాను. నా చూశారు. ఫీల్డ్ కాదు కానీ నేను ఉమ్, చూశాను. చాలా పెద్దవాళ్ళు ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజీ, అవునండి. నిజాం ఇన్స్టిట్యూట్ లో ఉమ్, చాలా గొప్పవాళ్ళు, అంటే ఎంతో బ్రహ్మాండమైన ఆపరేషన్లు చేసే వాళ్ళని చూశాను. కానీ ఉమ్, వాళ్ళు ఎవరో తెలియకుండా, వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా వాళ్ళు ఉమ్. గతించారు. అంతే అండి. అసలు అంటే అప్పటికి అవును. ఇంత టీవీలు కానీ అవును. పేపర్లు కానీ ఏం లేవు సార్. అది కానీ బాగా వర్క్ చేసేవారు సిన్సియర్ గా. అంటే
మా గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళకి యొక్క పేరు అంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా అంటే ఎక్కువగా వచ్చాయి కదా, ఉండేవి కాదు, వచ్చాయి. అంతకు ముందు లేవు. 1980, 90లోనే ప్రైవేట్ హాస్పిటల్, అంతకుముందు లేవు, హైదరాబాద్ లో ఉండేవి కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రైవేట్ లో అందుబాటులో ఉండటం వలన, సదుపాయాలు ఎక్కువగా ఉండటం వలన, సదుపాయం అంటే ఏం లేదు, మేము పొద్దున్న 7ంటికి మనిషి వస్తే మేము మధ్యాహ్నం 4 వరకు వాళ్ళు క్యూలో కూర్చోబెట్టేవాళ్ళం కదా, వాళ్ళు తొందరగా చూసేవాళ్ళు. వాళ్ళకన్నా మంచి ట్రీట్మెంట్లు, వాళ్ళకన్నా మంచి చికిత్సలు మేం చేసాం గవర్నమెంట్ లో. కానీ మనకి ఆ గౌరవం, అదే ఆ పేరు రాలేదు. ఇప్పుడు కాకల సుబ్బారావు గారు ఆయన వేరు, ఆయన మళ్ళీ అమెరికా నుంచి వచ్చాడు. ఆయన వేరు, మళ్ళీ ఆయన వేరంటే అయ్యో మమ్మల్ని పొద్దున్నే 6:30కి 7ంటికి రా అని ఆయన వచ్చి కూర్చునేవాడు అక్కడ, 7ంటికి తలుపులు వేసేసేవాడు. కాకల సుబ్బారావు గారు పొద్దున్నే 7:30కి వచ్చి తలుపులు వేసేవాడు. అదే అంటే మీలో డిసిప్లిన్ పరిగెట్టించడానికి. ఎవరైతే మేము తప్పు చేసి, నేను ఎక్కువగా 7:30 రాకుండా 8:15కి వస్తే నన్ను ఏం చేశారంటే ఇన్ఛార్జ్ ఫర్ మెడికల్ లెర్నింగ్స్ అంటే పొద్దున వచ్చి తాళం తీయాల్సిన బాధ్యత నాకు పెట్టారు అనమాట. నేను రావట్లేదని. అలాగే లేట్ కమర్స్ కి అయితే తాళం మీ చేతి ఇచ్చి మీరే ఓపెన్ చేసి కూర్చోబెట్టాలి అందరినీ. అలాగే ఆయన వేరే, ఆయన ఏ రోజు ఆయనలో గొప్పతనం ఏంటి సార్ అంటే? ఎందుకంటే కాకల సుబ్బారావు అనే అతను చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అండి. మేము ఎన్నో తప్పులు చేసాం ఆయన కింద. ఏ రోజు తప్పు చేసిన రోజు నన్ను తిట్టలేదండి. మరుసటి రోజు తిడతాడు. ఆ రోజు కాదు, ఆ రోజు తిడితే నేను ఎదురు తిరుగుతాగా, నేను చేసిన కరెక్ట్ అండి మీరు తప్పు చెప్పారని అంటా కదా. పెద్ద అయినా నాకన్నా 20 ఏళ్ళు ఎక్కువే, ఆయన కూడా మేము చిన్నాళ్ళం ఊరుకుంటావా, అదొక మంచి లక్షణం ఆయన దగ్గర ఉండేది. రెండోది ఏంటంటే ఆయనకి ఇప్పుడు బయట డోర్ తలుపు కొట్టద్దు, ఎవరైనా వచ్చేయచ్చని బయట నోటీస్ డోంట్ నాక్ ఆన్ మై డోర్, యూ కమ్ ఇన్సైడ్ అని బోర్డు పెట్టాడు బయట. ఎవరైనా ఆయన కూర్చొని కంప్యూటర్ లో స్లైడ్ చేసుకుంటా ఉంటాడు, ఏదో రాసుకుంటా ఉంటాడు. మనం ఏదో వస్తాం, వచ్చేదో ఏదో చెప్తాడు, ఏదో మనం చెప్తాం ఆయనకి, ఏదో చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ చెప్తాం. అలా చూస్తాడు, ఎస్ అంటాడు, ఇది తిరిగిపోయి మళ్ళీ ఆయన పని చేసేసుకుంటాడు. అంటే బ్రెయిన్ లో 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి, ఈ కంపార్ట్మెంట్ ఇది ఈ కంపార్ట్మెంట్. నేను ఇప్పుడు నేను పని చేసుకుంటున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇలా చెప్తే నాకు అది అరగంట గంట బ్రెయిన్ పోద్ది, మళ్ళీ నేను ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి గంట పడుతున్నాడు. ఆయన ఇలా తిరిగేవాడు, మళ్ళీ అందులో ఆయన పని చేసేసుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మనలాగా టైప్ కాదు. సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన అమెరికా దేశంలోనే పెద్ద రేడియో, ఆయన ఎక్స్రే చూసి మొత్తం శరీరంలో ఉన్న ప్రతి జబ్బు చెప్పి, చెస్ట్ ఎక్స్రే చూసి మొత్తం శరీరంలో జబ్బు, ఎముకల స్పెషలిస్ట్ ఆయన, బోన్ ఎక్స్రే స్పెషలిస్ట్. ఒక బోన్ ఎక్స్రే ఆయనకి ఇస్తే మొత్తం తల నుంచి పాదం వరకు ఎంత ఉందో చెప్పేయగలరు, ఏం జబ్బులు ఉన్నాయో చెప్పి. అది అలాంటి మంచి నాలెడ్జ్ ఉంది. ప్లస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ తీసుకుని వెంటనే 2వ దాంట్లోకి వెళ్ళిపోతాడు. మేము వెళ్ళాం, నేను అడ్మినిస్ట్రేటర్నే కదా చాలా, కానీ అంత ఫాస్ట్ గా మనం చేయలేము. పేరు ప్రఖ్యాతుల గురించి ట్రై చేస్తుంటారు, డబ్బులు సంపాదిద్దాం, కోట్లు. ఇప్పుడు కొన్ని బ్రాంచీలు పెట్టేసిన బోర్డు ఉన్నాయి. కాకల సుబ్బారావు గారి గురించి అడుగుతాడు. ఆయన డబ్బుతో పని ఉంది, ఆయన వచ్చిందే రిటైర్ అయిపోయి అమెరికాలో ఆయన టాప్ మోస్ట్ రేడియాలజిస్ట్ గా ఉండి న్యూయార్క్ లో వచ్చాడంటే ఆయన డబ్బు కోసం కాదు కదా. పేరు ప్రఖ్యాతుల గురించి ట్రై చేస్తుంటారు, డబ్బులు సంపాదిద్దాం, కోట్లు. ఇప్పుడు కొన్ని బ్రాంచీలు పెట్టేసిన బోర్డు ఉన్నాయి. కాకల సుబ్బారావు గారి గురించి అడుగుతాడు. ఆయన డబ్బుతో పని ఉంది, ఆయన వచ్చిందే రిటైర్ అయిపోయి అమెరికాలో ఆయన టాప్ మోస్ట్ రేడియాలజిస్ట్ గా ఉండి న్యూయార్క్ లో వచ్చాడంటే ఆయన డబ్బు కోసం కాదు కదా. అదే పేరు బాగానే ఉంది. అప్పుడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఎక్స్రే ప్లాంట్ ఆయనే పెట్టాడు, రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియాలో ఆయనే స్టార్ట్ చేశాడు, ఎండి రేడియాలజీ ఆయనే స్టార్ట్ చేశాడు, అంటే పీజీ కోర్స్ ఆయనే స్టార్ట్. చాలా ఆయన ఇక్కడ అమెరికా వెళ్ళక ముందే ఆయన చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇంకా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంకా అమెరికాలో ఇంకేదో కొత్త తానా లాంటి అసోసియేషన్లు పెట్టడం అన్ని కూడా చేశారు. వెనక్కి వచ్చి నిజాం హాస్పిటల్ని కొత్త షేపులు, అంటే నిజాం హాస్పిటల్లో ఎక్కడ రూపాయి తీసుకునే ఛాన్స్ లేదు, అలాంటిది ఫీజు పెట్టారు. నిజాం హాస్పిటల్లో తక్కువ ఖరీదుతో పరీక్షలు చేయాలి కానీ అసలు మొత్తం ఉచితంగా చేయకూడదు అనేటువంటి చాలా గొప్ప డెసిషన్ ఆ రోజుల్లో.
రూపాయలు సర్వీస్ ఛార్జ్ లేకపోతే ఏదో 10 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కే ఎంతో గొడవ అయింది ఆ రోజుల్లో. ఉస్మానియాలో ఫ్రీగా చేస్తుంటే నిజాం హాస్పిటల్లో 10 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారని రక్త పరీక్షలు కూడా కొంత ఏదో తక్కువ ఖర్చుల్లో పెట్టాడు. ఇలాగ ఎన్నో ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. దాంతో మాకు కొంతవరకు వెసులుబాటు మొత్తం కలగదు కానీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందే. కొంతవరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంతవరకు మనమే కొంత డబ్బు సంపాదించుకునే ఏర్పాటు చేశాడు. అలాంటి కొన్ని జరిగాయి. ఇప్పుడు డాక్టర్ గారు విదేశాల్లో ఉన్న వైద్యానికి మన వైద్యానికి ఎంత తేడా ఉందంటారా అన్న? విదేశాల్లో వైద్యం అంతా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రోజుకి 80 మందిని చూడరు కదా వాళ్ళు ఏదో రోజు 15 మందిని చూస్తేనే గొప్ప అన్నమాట. తర్వాత కాకపోతే వాళ్ళ పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. రాత మేము ఇప్పుడు చిన్న స్లిప్ మీద మందులు రాసి పంపించేస్తాం, పని అయిపోద్ది. లేదా ఒక షీట్ లో A4 షీట్ లో కొంచెం 4 లైన్లు రాసి పంపిస్తాం. అమెరికా వాళ్ళకి అలా కాదు, వాళ్ళకు రాసి ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళ కింద ఫిజిషియన్ అసిస్టెంట్ అని ఒకళ్ళు ఉంటారు. ప్రతిదానికి వేరే మనుషులు. ఇప్పుడు నేను డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఆహారం నేనే చెప్పేస్తాను, వ్యాయామం నేనే చెప్పేస్తాను, ఇన్సులిన్ నేనే చెప్పేస్తాను, టాబ్లెట్లు నేనే చెప్పేస్తాను, ఆల్ ఇన్ వన్. కానీ డాక్టర్ అమెరికాలో అలా కాదు. మందులు ఇంకో ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ రేపు రా ఎల్లుండి రా అంటారు. ఇవాళ మీరు వెళ్తే వాళ్ళ పని అవడానికి ఆ విషయం వాళ్ళు చెప్తారు. లేదా పెద్ద గొప్ప అయితే ఇండియా వాళ్ళు పని చేయట్లేదు అంటారు, కానీ అక్కడ జరగదు అనమాట. ఒక మనిషి డాక్టర్ చూడాలంటే రోజులు గాని నెలలు గాని, ముఖ్యంగా నేను డర్మటాలజీ గురించి చెప్తాను. మాకు ఇవాళ జోక్ కాదు, దొరద వచ్చింది వస్తే మీకు ఇవాళ దొరద వస్తే మీరు సెప్టెంబర్ లో రాగలరండి, అక్టోబర్ లో రాగలరండి అని అడుగుతారు. ఇవాళ ఫిబ్రవరి. అవును ఇది ఫిబ్రవరి మంత్. సెప్టెంబర్ అమెరికాలో సెప్టెంబర్ అక్టోబర్ లో రావాలి. ఇక్కడ ఏంది అర్ధరాత్రి 10ంటికి దొరద వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నాయి, మొన్న దొరద వచ్చిందని వాళ్ళు కూడా వెళ్తారు. డాక్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేస్తారు కదా. అదే అమెరికాలో లేదమ్మా. ఏదైనా ఆపరేషన్లు చేయాలన్నా ఏదైనా సాగతిస్తారు. మనకేముంది టకటగా చేసి పారేస్తారండి. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా. కానీ ఈ మధ్యకాలం వరకు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇండియాలో మీరు మంచి పని చేయట్లేదు, మీరు అంతా పాడు చేస్తున్నారు, మీరు అసలు డాక్టర్లుగా సరిగ్గా చేయట్లేదని ఒక ఉండేది. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంతా ఇక్కడ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు కదా. వాళ్ళందరినీ మనం ఎప్పుడు పొద్దున 7ంటికి వస్తే 4ంటికల్లా అవగొడుతున్నాం కదా. వాళ్ళు ఎక్కడ అవగొడతారు? ఇవాళ వస్తే మా పరీక్షలు రాస్తారు, అది సాయంత్రానికి రేపు పొద్దున వస్తుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకోటి చెప్తారు. ఫార్మసిస్ట్ అన్నిటికన్నా ముఖ్యం. మందులు రాస్తే ఫార్మసిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళ 4 రోజుల తర్వాత రా అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర క్యూలు పడాలి. డైటీషియన్లు క్యూలు వేరే ఉంటాయి అన్నమాట. మన డైటీషియన్ ఉంటాడు, డాక్టర్ చెప్పేస్తాడు, ఏముంది రాసిపారేస్తాడు డైటీషియన్. దానికి ఒక పెద్ద స్టోరీ. దానికేమో డైటరీ సర్వే అనే వాళ్ళు ఒక 20 నిమిషాలు కూర్చోబెడతారు. 24 hour రికాల్ అంటారు, 7 day కరెక్షన్ అంటారు, మంత్లీ పర్చేజెస్ అంటారు, ఫుడ్ ప్రిఫరెన్సెస్ అంటారు. ఇవన్నీ రాసుకోవాలన్నమాట. అదొక 40 నిమిషాలు, సంవత్సరం 1 hour పడుతుంది. మనం చెయ్యొచ్చు, రిసెర్చ్ కోసం చేస్తాం, కానీ రోజు ఓపీలో 80 మందిని పెట్టుకుని ఇవన్నీ ఎక్కడ చేస్తాం. కానీ చివరికి ఇవాళ మనం మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ ఆలోచించినట్లయితే 20 ఏళ్ళ డేటా వాళ్ళు అమెరికా వాళ్ళు రిలీజ్ చేశారు. మంది కూడా ఉంది. భారతదేశంలో ఎంతమంది చచ్చిపోతున్నారు, మనం అంతమంది చచ్చిపోతున్నారు. మనం ఎంత గొప్పగా చేసాం, వాళ్ళు అంత గొప్పగానే చేస్తున్నారు. వాళ్ళంత HbA1c ముఖ్యంగా తీసుకుంటే మన భారతదేశంలో యావరేజ్ HbA1c 8.5, వాళ్ళ దేశంలోనే అంతే. మరి ఏం సాధించారు వాళ్ళు? వాళ్ళ ఆయుర్దాయం మళ్ళా వాళ్ళే 100 ఏళ్ళు బతికేవాళ్ళు, మనకన్నా కొంచెం ఎక్కువ అంతే. మన యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే 27 ఏళ్ల సగటు ఆదాయం నుంచి వాళ్ళు మనం 70 ఏళ్ళకి ఎంత ఫాస్ట్ గా వచ్చాం మనం. అందుకని మన భారతదేశం తక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయం, అంటే ఇప్పుడు లేదు, కొత్త డాక్టర్లకు లేదు, పాత డాక్టర్లకు అలా ఉండేది అనమాట. మా వయసు డాక్టర్లు అమెరికాలో ఉన్న వాళ్ళకి భారతదేశంలో డాక్టర్లు తెలివితేటలు లేవు, తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ తక్కువ, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. కానీ నేను రోజు 70 మంది 80 మందిని చూస్తా ఉంటే నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? వారానికి 10 మంది చూసేవాడు, వాడికి అక్కడ అంతా వర్క్ ఇది అంతా పేపర్ వర్క్ మాత్రం ఎక్కువ. అది మాత్రం మనం అంత చెయ్యం.
ఇప్పుడున్న జనరేషన్ డాక్టర్స్ ఎలా ఉన్నారంటారు? మీరు నేర్చుకున్న విధానం ఒకటి ఉందండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. జనరేషన్ అంటే రెండు రకాలుగా చెప్పుకోవాలి. మామూలుగా సాధారణంగా ఉన్న డాక్టర్లు సాధారణంగా ఏదో తక్కువ జీతాలకి పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా తగ్గిపోయినాయి డాక్టర్లకి. ఉమ్, మరి మనం సంపాదించాలి, మన పేరు తెచ్చుకోవాలనేటువంటి కొంతమందికి కోరిక ఉంది. ఉమ్, కొత్త డాక్టర్లకి కోరిక ఉన్న వాళ్ళంతా టైల్ కట్టుకొని, సూట్లు కట్టుకొని, తలకు రంగులు వేసుకుని, మంచి స్టైల్ గా ఉండి, ఉమ్, ఇక సినిమా యాక్టర్ లాగా యాక్ట్ చేసుకుంటూ, ఉమ్, డాక్టర్ని ఇంప్రెస్ చేసుకుంటూ, ఇంగ్లీష్ హిందీలో బాగా మాట్లాడుకుంటూ, ఉమ్, ఇది కొత్త జనరేషన్ లో మనం ఉమ్, చూస్తున్నాం. ఆ, ఒక 70% మంది మామూలు వాళ్ళు ఉంటారు. మామూలు ఆర్డినరీ బట్టలు వేసుకుని ఆర్డినరీ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. ఆ దురదృష్టవశాత్తు ఎవరైతే స్టైల్ గా ఉంటారో, ఎవరైతే కోట్ వేసుకుంటారు, ఉమ్. ఎవరైతే టై వేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు. ఓ, నిజం చెప్పి నిజాలు మాట్లాడి ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడితే పేషెంట్లు రారు. రారు. అలాగే సార్ బిజీగా ఉన్నారు. అలా ఏదో షో చేయాలి. ఉమ్, అలాగే తక్కువ ఖరీదు మందులు రాసినా కూడా పేషెంట్లు రారు. ఉమ్, చెప్పుకోవడానికమ్మా డాక్టర్ గారు ఎక్కువ మందులు వస్తున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఈయన దగ్గరికి వెళ్తే అంటారు, కానీ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తారు. ఉమ్, అలాగా ఇవాళ మారిపోయింది అంట. ఉమ్. ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోయాయి. డబ్బులు సంపాదించాలని కోరిక కూడా అనేది డాక్టర్లో ఎక్కువైంది. ఉమ్, ఇదివరకులా కాదు, ఎక్కువైంది. కానీ సంపాదించడానికి మార్గాలు ఏంటంటే, మరి ఎక్కువ మంది పేషెంట్లు చూస్తే కదా ఎక్కువ మంది పేషెంట్లు అట్రాక్ట్ చేయాలంటే మీరు ముందు స్టైల్ గా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు బాగా మాట్లాడాలి, ఉమ్, వీడియోల్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, ఎన్నో రకాల హిట్స్ రావాలి, ఉమ్, ఓ వీడియోలు హిట్ చేయాలి. అవి చేస్తున్నారు. అలా ఇవాళ అంతే కదా, 90% అందరూ డాక్టర్లు అలాగా ప్రచారం చేయకూడదు, కానీ చేస్తున్నారు. అదండి. ఉమ్, డబ్బు ఇచ్చి కూడా టీవీలో మామూలు 5 లక్షలు అంట, 5 నిమిషాలు కనిపిస్తే 5 లక్షలు అంట, అరగంట కనిపిస్తే 10 లక్షలు అంట. ఉమ్. ఇన్ని లక్షలు ఇచ్చి డాక్టర్లు టీవీలో చెప్పుకుంటున్నారు. మరి ఎందుకంటే మరి ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకోవాలని. డాక్టర్, ఇప్పుడు ఆల్కహాల్ ఒకటి, సిగరెట్ స్మోకింగ్ ఉంది, దానికి షుగర్ కి సంబంధం ఉందంట. సంబంధం ఉంది, కానీ మనం పేషెంట్లకి లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ మాట్లాడితే, పేషెంట్ లైఫ్ స్టైల్ తో నేను షుగర్ తగ్గించేసుకుంటా, మందులు మానేస్తా, పరీక్షలు మానేస్తా అనేటువంటి అభిప్రాయం కలగచ్చు. కాబట్టి ఆల్కహాల్ అనేది లివర్ జబ్బులకి ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళకి ఆల్కహాల్ వల్ల షుగర్లు డౌన్ అవుతాయి. ఆల్కహాల్ ఎక్కువ తాగితే షుగర్ డౌన్ అవుతుంది, సడన్ గా పడిపోతుంది అనమాట. అలాంటివి రాకుండా మేము నివారించుకుంటాం. చెప్తా, అయ్యా ఆల్కహాల్ తాగకూడదు నేను చెప్పాలి, వాళ్ళకి తెలియదు. అందరికి ఇప్పుడు మనం చూసే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. చదువు రాని వాడికి కూడా తెలుసు కదా ఆల్కహాల్ తాగితే నష్టం, అలాగే సిగరెట్ తాగితే నష్టం అని తెలుసు కదా. కాబట్టి చెప్తాం, కానీ లివర్ డాక్టర్లకి అది ఎక్కువ ఇంపార్టెంట్, లంగ్ డాక్టర్లకి స్మోకింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. మేము కూడా చెప్తాం, కానీ మా బాధల్లో ఏంటంటే అది మానేసి మందులు కూడా, ఆల్కహాల్ మానేస్తే డయాబెటీస్ మందులు మానేయచ్చు, షుగర్ తగ్గిపోద్దని అనవసరమైన అభిప్రాయాలు వస్తాయని ఎంతవరకు వీలవుతా అంతవరకు దాని గురించి తక్కువే మాట్లాడతాను నేను. అంటే ఇప్పుడు ఇందాకండి మీరు షుగర్ తక్కువైతే కూల్ డ్రింకులు కానీ చెప్పా తాగము, అదే లేకపోతే గ్లూకోజ్ వాటర్ తాగితే వెంటనే రేజ్ అవుతున్నారు. అవును, ఒకవేళ షుగర్ ఎక్కువైపోయింది అనుకో డాక్టర్ గారు, షుగర్ ఎక్కువైపోతే ఏమవుద్దంటే అది ఎలాగా 500, 700 అయిపోతే హైపర్ ఆస్మోలార్ కోమా అంటాం అనమాట. అంటే వాళ్ళ ఆస్మోలారిటీ, రక్తం చెక్కబడిపోతుంది. రక్తం చెక్కబడిపోతే కణాల్లోంచి నీరు బయటికి లాగేస్తాం, ఇంట్రాసెల్యులర్ డిహైడ్రేషన్ అంటాం, నీరు బయటికి లాగేస్తే చాలా సమస్యలు వస్తాయి. దానికి ట్రీట్మెంట్ ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే, ఇంట్లో చేసేది ఏం లేదు. ఎందుకంటే 500, 700 షుగర్ ను తగ్గించడానికి మనం సెలైన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెలైన్ ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే పొటాషియం పడిపోతూ ఉంటుంది. వాళ్ళకి పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పొటాషియం ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ప్రాణం పోతుంది. షుగర్ కన్నా కూడా పొటాషియం ఇంకా డేంజరస్. సో పొటాషియం తగ్గినా పెరిగినా 5.5 కన్నా ఎక్కువ అయిపోయినా డేంజరే, 2.5 కన్నా పడిపోయినా అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అనమాట. అలాగే పిహెచ్ కూడా చూసుకుంటూ ఉండాలి. వీళ్ళకి యూజువల్ గా యాసిడిక్ ఉండరు, యాసిడ్ ఉండదు, పిహెచ్ బాగానే ఉంటుంది. కానీ ఏమో మరి వాళ్ళకి ఏదైనా కీటోన్స్ వచ్చి పిహెచ్ తగ్గింది అనుకోండి, అది యాసిడ్ చూసుకోవాలి, ఎలక్ట్రోలైట్స్ చూసుకోవాలి, నీరు వాటర్ లిక్విడ్స్ చూసుకోవాలి. ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఈజీగా చేసుకునే విషయాలు, గొప్ప విషయాలు. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదం అవుద్ది, కానీ
500, 700 షుగర్ ఉంది, కొంచెం నాకు ఏదో తల బాగాలేదు, లేదా పొటాషియం ఎక్కువైందని, లేదా మనం చేసి తెలుసుకున్నట్లయితే అదేం గొప్ప విజయం కాదు. 5-6 గంటల్లో నార్మల్ చేసి పంపించారు. నార్మల్ చేయొచ్చు. ఏం గొప్ప. ఎందుకంటే మాకు ఆపరేషన్లు పెట్టుకుంటారు, రేపు పొద్దున ఆపరేషన్ అంటారు, పెద్ద ఆపరేషన్ చేయాలి, షుగర్ 500, 700 ఉంటుంది, రేపు పొద్దున ఆపరేషన్ చేయాలి, ఇది 100 ఉంటే కానీ చేయను అంటారు అనస్థీషియా వాళ్ళు. ఏముంది, దాని కూర్చోబెట్టి వాళ్ళకి డ్రిప్పులు ఎక్కిచ్చేసి గంటకి రక్త పరీక్షలు చేసుకుని GIK అంటాం అనమాట, అది చేసేయటం. అది మా వృత్తిది. మా వృత్తిలో నా పని నేను చేస్తా, షుగర్ నార్మల్ తీసుకొచ్చేస్తా. ఏముంది, వాళ్ళు నాకు చెప్తారు, బాబు ఆపరేషన్ చేస్తాను 6 కల్లా నువ్వు తగ్గించాలంటే తగ్గించేస్తాను. అలా మామూలుగా చేయకూడదు, అది ఓన్లీ ఫర్ ఆపరేషన్స్, ఎమర్జెన్సీలో చేస్తాను. ఏదైనా చేయొచ్చు, అది గొప్ప ఏం కాదు. ఈ రోజుల్లో అన్ని సాధారణంగా చేసే, అందరు చేసే, ప్రత్యేకమైన చికిత్స కాదు. డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ కి మలబద్ధకానికి ఏమన్నా సంబంధం ఉందంట? 100%. షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా నాడీ మండలం దెబ్బతింటుంది 100% అని చెప్పేసాగా ఇందాక నేను. పెరిఫెరల్ న్యూరోపతి ఎలాగైతే కాళ్ళలో నాడీ మండలాలు దెబ్బతిని ఆల్టర్డ్ సెన్సేషన్లు ఎన్నో వస్తున్నాయో, అలాగే మన యూరిన్ కి కానీ మోషన్ కి కానీ మన యొక్క నాడీ మండలం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఈ అటనామిక్ న్యూరోపతి అంటాం దాన్ని. అంటే అది మన మెదడు కాకుండా అటనామిక్ అంటాం, స్వయం నియంత్రణ. దానికి అటనామిక్ న్యూరోపతిలో ఈ మూత్రం ఎక్కువగా పోవటం కానీ, లేదా మూత్రం ఆపుకోలేకుండా పోవటం కానీ, లేదా మోషన్లు ఎక్కువైపోవటం కానీ, లేదా అసలు మోషన్ ఆగిపోవటం కానీ, ఇలాంటి సమస్యలు రావచ్చు. అజీర్ణం కాదు, రావచ్చు అన్నమాట. సో వాటికి మందులు వేసుకుంటాం. ఏదేమైనా కూడా ఏ సమస్య ఉన్నా చివరికి నేను చెప్పాల్సింది ఏంటంటే షుగర్ తగ్గించుకోవాలి, షుగర్ నార్మల్ గా రావాలి. అంతే. ఆ షుగర్ కూడా ఏదైనా మీరు ఇన్సులిన్ తో తగ్గించుకుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇన్సులిన్ ప్రిఫరెన్స్, ఇన్సులిన్ తో తగ్గించుకుంటే ఇంకొంచెం ఎక్కువ మంచి ప్రభావం ఉంటుంది. భవిష్యత్తులో ఇన్సులిన్ కి సరిపడిన టాబ్లెట్స్ రావడానికి అవకాశం ఉందంటారు? అవకాశం ఉందని ఇలా పొడుచుకుంటున్నారు కదా పాపం, పొడుచుకుంటున్నారు, చేయవలసి వస్తుంది. మీరు అన్న అమెరికాలో అయితే 8 times అని చెప్పారు. అవును, బిఫోర్ ఆఫ్టర్ అలాగా. అంటే ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా, నాకు తెలిసి 30 సంవత్సరాలుగా మేము కూడా ఈ వారల్ ఇన్సులిన్లు, బాకాల్ ఇన్సులిన్లు ఇవన్నీ వాడుతూనే ఉన్నాం. అంటే రీసెర్చ్ పర్పస్ లో. ఎప్పుడు ప్రతిసారి కూడా ఇక వచ్చేసింది, వచ్చే సంవత్సరం మనం తీసుకురావచ్చు అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఏం సాధ్యం కాలేదు. కాబట్టి ఇన్సులిన్ అనేది ఇంజక్షన్ రూపంలోనే ఇవ్వాలి. ఇంకా మరి కొన్ని సంవత్సరాల పాటు ఇంజక్షన్. కాకపోతే ఇన్సులిన్ అనేది ప్రతిరోజు ఇవ్వకుండా వారం రోజులు పనిచేసే ఇన్సులిన్ వస్తుంది, ఐకోడెక్ అంటారు అనమాట. వారానికి ఒకసారి ఇన్సులిన్ వేసుకుంటే వారం అంతా పని. ఇంకా రాలేదు, అది వస్తుంది, ఐకోడెక్ అని వస్తుంది. చాలా బాగుంది. వారానికి ఒకసారి ఫ్యూచర్ లో 1 month కి అవి కూడా అనుకున్నాం, భవిష్యత్తులో ఒక వ్యాక్సిన్ వేసేసుకుంటే అలాగా భవిష్యత్తులో. అవన్నీ హైపోథసిస్ లే గానీ అంత సాధ్యమయ్యే పని కదా. వ్యాక్సిన్ అంటే అవి కూడా చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ ఉంది. అలాగే చిన్నపిల్లల్లో టెప్లిజుమాబ్ అనే ఒక మందు ఉంది, 11 లక్షల రూపాయలు అనమాట మందు. ఒక డోసు 2 రోజులు ఇవ్వాలి. అది ఇస్తే షుగర్ కొంచెం లేట్ చేయొచ్చు అనమాట. ఇలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఖరీదైన ఎక్కువ ఉంటాయి. దానివల్ల ప్రయోజనాలు పూర్తిగా 100% మనం దాని మీద ఆధారపడలేం. కాబట్టి వస్తాయి ఫ్యూచర్ లో. ఇప్పుడు కరెంట్ గా అంత మనకి ఇన్సులిన్ ప్రత్యామ్నాయం అంటే ఏం లేదు. ఇన్సులిన్ అనేది ఉన్న వాటిలో తక్కువ ఖరీదు. ఒకటే పొడుచుకోవటం, పొడవటం, అదొకటే బాధ. ఇప్పుడు డాక్టర్లకి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక డాక్టర్ గారు January 1st వాళ్ళ అమ్మాయితో లంచ్ చేస్తాను వచ్చేస్తాను అన్నారట. పేపర్లో వచ్చింది, చూసారో లేదు? లేదు, నేను చెప్తానండి. లంచ్ చేస్తాను నీతో పాటు January 1st కదా అని. కానీ అప్పుడు పేషెంట్ వచ్చాడండి, హార్ట్ పేషెంట్, ప్రాబ్లం. అయ్యో నేను రాలేకపోతున్నాను అనేసి మెసేజ్ పెట్టాడు కూతురికి. అది చాలా మొత్తం ట్వీట్ లాగా పెట్టాడు అనమాట ఆయన, రాలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ దిస్ పేషెంట్ అని. అలాగా మీకు చాలా సంతోషకరమైన సంఘటనలు ఉంటాయి, బాధాకరమైన సంఘటనలు ఉంటాయి జీవితంలో. మా అంత గొప్ప అది రాసుకోవడానికి అంటే నేను పెద్ద గ్రూపులు, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మా చుట్టూ 100 మంది డాక్టర్లు ఉంటారు కదా. నేను ఒక్కడనే లేకపోతే పని అయిపోయేది ఏముండదు, నేను ఒక్కడనే ఉంటేనే పని అవటం ఉంటే కూడా ఏముండదు. కాబట్టి నా అనుభవంలో నేను పనిచేసిన హాస్పిటల్స్ లో నా మీద అంత గొప్పగా ఈయనుంటేనే పని అవుతుందనే లేదు. హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు, నేను లేనప్పుడు ఇంకోటితో కూడా పని జరుగుతుంది. నాకు అంత గొప్పగా
అంటే అనుభవాలు సంతోషమైన సంఘటన లేదు ఇవి ఉంటాయి కదండి ఏదైనా అంటే మనం చనిపోతాడు అనుకున్నవాడు బతకటాలు ఉమ్, అలాంటివి ఉంటాయి. కానీ గొప్పగా అవన్నీ గుర్తు పెట్టుకుని చెప్పుకో అది రొటీన్ గా జరిగినాయి అంతే. జరుగుతాయి. అలాంటివన్నీ జరుగుతాయి. ఆ, చనిపోతాడు అనుకుంటే బతుకుతారు కొంతమంది. బతుకుతారు. అలా ఉంటాయి కొంతమంది. అనుభవాలనే ఇప్పుడు అది అనుభవంగా మనం గుర్తు పెట్టుకుని ఉమ్, 10 మందికి పంచుకోవాలి అనే ఆలోచన రాలేదు కాబట్టి గుర్తులేదు. గుర్తులేదు. ఉంటాయి కానీ గుర్తులేదు. ఇప్పుడు మీ మేడం గారు ఉన్నారండి వైఫ్, అవును. మీతో కోఆపరేట్ చేసేవారు లేకపోతే ఏమన్నా అంటే ఆవిడ కూడా డయాబెటీస్ డాక్టర్, ప్రైవేట్ ప్రాక్టీస్ అనమాట ఆవిడ. డయాబెటిక్ ఆవిడ కూడా డయాబెటీస్ డాక్టర్. డాక్టర్. సో ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. ఆవిడకి ఏంటంటే మేము కొంచెం చాదస్తంగా ఎక్కువ టెస్టులు, ఎక్కువ మందులు, ఎక్కువ వ్యవహారం గవర్నమెంట్ కదా అని మేము రాస్తాం. వాళ్ళంటే ప్రైవేట్ డాక్టర్లు కాబట్టి తక్కువ డబ్బులు అవ్వాలి. తక్కువ ఖర్చు అవ్వాలి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, పేషెంట్ మందు తగ్గాలి అనేటువంటి దాంతో ఆవిడ కూడా 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేశారు. మొట్టమొదటి లేడీ డాక్టర్ అనమాట డయాబెటీస్ లో. సరే వాళ్ళ ఫీల్డ్ వేరు, మా ఫీల్డ్ వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. అలా అంటే ఇంట్లో ఫ్యామిలీ టైప్ ఎప్పుడు నాతో స్పెండ్ చేయి, ఎప్పుడు పేషెంట్లు గోవాలా ఏంటిది అలా అంటే మా ప్రత్యేకంగా నా సందర్భం ఏంటంటే మాకు 2-3 తరాలు అందరు డాక్టర్లే. మాకు కనిపించేవాడు డాక్టర్లే. మేము ఇంకో మా పెద్దవాళ్ళ నుంచి కూడా అందరు డాక్టర్. మాకే నెక్స్ట్ వాళ్ళు కూడా అందరూ వైఫ్ హస్బెండ్ డాక్టర్ అయితే ఇబ్బందులు ఉండవా డాక్టర్? అంటే ఏముంటాయి ఇబ్బంది, వాళ్ళకి వాళ్ళు తెలుసు కదా, ముందే తెలుసు, ఏముండవు. నా ఉద్దేశం ఒకటే వృత్తిలో ఉంటేనే బాగుంటుంది, బెస్ట్ అనమాట. ఏముండవు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ అయితే అలాగే మాకు మా నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్. మాకు అందరు డాక్టర్లే బాగానే ఉంటారు అందరూ. ఇప్పుడు గుండె డాక్టర్ అనుకుంటుంది, గుండె జబ్బులు రావనుకుంటాను నేను. మీరు షుగర్ డాక్టర్ గారికి షుగర్ ఉండదని అనుకున్నాను. కరెక్టే సార్ అదేనా? అలా ఏముండదు. యాక్చువల్ గా నాకు డయాబెటీస్ లేదు. 70 ఏళ్ళు వచ్చాయి, లావుగా ఉన్నాను, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బైపాస్ ఆపరేషన్ అయిపోయింది, థైరాయిడ్ జబ్బు ఉంది, అంటే అన్ని జబ్బులు ఉన్నాయి, షుగర్ లేదు. నేనేం చెప్పను, నేనేం చేయలేదు. షుగర్ రాకుండా ఉంటాను, నేనేం చేయలేదు. ఏమో అలా ఉంటాయి, కొంతమందికి అలా ఉంటాయి. ఇప్పుడు నేను ఇదే మాట, నాకు ఆపరేషన్ బైపాస్ చేసే డాక్టర్ గారు ఏమంటే నాకు షుగర్ లేదు, ఏం లేదు, మీరు బైపాస్ అంటారేంటి అన్న. అవన్నీ ఎందుకులేండి, చేద్దాం అని చెప్పి లోపల హార్ట్ ఎంజాయ్ చేసి చూసాం కదా అంటే, నాది కాదండి అదని కూడా అనేసాను నేను. ఎవరిదో పెట్టారు మీరు అన్న. ఊరుకో అని చెప్పి, మనం మా చుట్టూ మా వాళ్ళే కదా, నాతో పాటు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే కదా, వాళ్ళు మనతో పెద్ద ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, చేసుకోండి. మనం ఆడ ఫీల్డ్ కదా. అవునండి. నేను అడిగా ఈ ప్రశ్నలు మామూలు సామాన్య మానవుళ్ళ ఎలా అడుగుతారో అలాగే అడిగా. అయ్యా నాకు వచ్చింది ఏంటి, నాకేం, నేను శుభ్రంగా రోజు 6 అంతస్తులు పైకి కింద తిరుగుతాను, నాకు వచ్చింది ఏంటి, ఆ షుగర్ కూడా లేదు, మీరు బైపాస్ అంటారేంటి అనేసా. అంటే మామూలుగా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నాకు అవన్నీ మీకు ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి డాక్టర్ గారు పేషెంట్ ఎలా అన్నారో అలాగే 30 ఏళ్ళు మా వాళ్ళే కదా అందరూ, అవన్నీ ఊరుకో అన్న. అలాగే నేను అది కూడా అన్నా, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం మీకు 4 ఆర్టరీలు 100% మూసా. అరే 100% మూసిపోతే నేను ఎందుకు నడుస్తా, బాగానే ఉన్నా కదా, తిరుగుతున్నా కదా అంటే, లేదండి అంటాడు. అది నాది కాదండి, ఎవరితో తీసుకొచ్చి పెట్టారండి, మీ ఎదుగుండే కదా చేసాం మేము. అలా మామూలు అందరిలానే మాకు కూడా మా ఆలోచనలు అలాగే, నాకు కూడా అంతే. మేడం భయపడి ఉంటారు ఆ టైంలో? భయపడరు, ఎందుకు భయపడతారు, తెలుసు కదా, ఎన్నో చూసి ఉంటారు కదా. భయం మనసులో కొంచెం ఉంటది కానీ బయటకి ఏం పెద్ద చాలా చూసి ఉంటారు. ఇప్పుడు బైపాస్ సర్జరీలో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి డాక్టర్ గారు. బైపాస్ సర్జరీ మరి ఒకప్పుడు మనుషులు చనిపోయేవాళ్ళు కదా, అప్పుడు ఒక 20 ఏళ్ళు నా బంధువులు కూడా చనిపోయారు. సక్సెస్ రేట్ తక్కువ ఉండేదేమో. అంటే అందరూ కాదు కానీ ఇప్పుడు మాకు అంతా మొత్తం రాష్ట్రం మొత్తానికి, ఉమ్మడి రాష్ట్రం ఆ రోజుల్లో ఒక్క నిజాం హాస్పిటల్ అనే కదా బైపాస్ చేసేవాళ్ళు ఒకప్పుడు. సో అన్ని మేము చూసాం ఆ రోజుల్లో. 10 మందిలో ఒకళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఏంటి, చనిపోవటం అనేది అసాధ్యం. మనిషిని చచ్చిపోవడం అనేది అసాధ్యం అయిపోయింది. వాడు అన్ని రకాల మిషన్లు, వ్యవహారం, ఖర్చు పెరుగుతుంది. అవును, కానీ మనిషి అంత తొందరగా చనిపోవటం అనేది జరగదు. దేనికి దానికి పరికరాలు, దేనికి దానికి. ఇక్కడ ఆర్ట్ అయిపోతే వరకు కింద అయోటాలో కింద నుంచి బెలూన్ పంపు పెట్టేసి అయోటాలో నుంచి పంపు కొట్టేస్తారు. అలా ఏదో చేసి మనిషిని బతికిస్తారు. చచ్చిపోవడం అనేది జరగదు చాలా వరకు. ఈ షుగర్ విషయంలో డాక్టర్ గారు
సీనియర్ సిటిజన్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేకపోతే మందులు అని చెప్పాలి, ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్. అంటే 2 రకాలుగా చెప్తాను. ఈ సీనియర్ సిటిజన్ లో నేను సిజిహెచ్ఎస్ లో పేషెంట్లు అందరిని చూశాను. ఒక 50,000 మంది చూశాను నేను. 50,000 మందిలో ఇప్పుడు 100 మందో 200 మందో నాకు వస్తా ఉంటారు. అందరికి 78, 80, 85 వయసు వచ్చింది. అందరికి షుగర్ 30-40 ఏళ్ళగా ఉంది. ఎవరికి కంట్రోల్లో లేరు. బాగానే ఉన్నారు, కంట్రోల్ గా లేరు. అంటే వాళ్ళు చేస్తారు పాపం. వాళ్ళు టెన్నిస్ లో ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, రన్నింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు. నేను చెప్పిన ప్రతి విషయం రెగ్యులర్ గా మంచి అందరు చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళని చదువుకున్న వాళ్ళే కదా, సిజిహెచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను చెప్పిన ప్రతి మాట తూచా తప్పుడు. అంటే నన్ను నమ్మిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్తున్నా, మేము వాళ్ళని చెప్తున్నా, వాళ్ళంతా నేను చెప్పినట్టే చేస్తారు. కానీ నా షుగర్ అనేది అలాంటిది. కొంతమందికి నార్మల్ వద్దు, కొంతమంది నార్మల్ వద్దు, వాళ్ళకి అవ్వదు, ఎవరికి అవ్వదు, అందరికి ఎక్కువే ఉంటుంది. అయిన వాళ్ళు ఏదో తక్కువ శాతం అనమాట, ఎక్కువే ఉన్నాయి HbA1c కానీ షుగర్లు కానీ. బానే ఉంటారు వాళ్ళే పాపం. ప్రతిసారి ఏమండి నిన్న ఎక్కువ ఉందండి, వాళ్ళు తక్కువ ఉందంటే ఆ పోన్లేండి, ఉంటే ఉందిలేండి, 40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఉంటే ఉందిలేండి, వదిలేండి అంటున్నారు. సీనియర్ సిటిజన్స్ చాలా మందికి షుగర్లు కంట్రోల్లో ఉండవు. కొంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు ఉంటాయి, కొంతమందికి ఉండవు అనమాట. ఇక మేము ఏం చేస్తాం, మీ 40 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం కదా, బాగానే ఉన్నారు కదా, మీ హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లివర్ టెస్టులు మాత్రం కరెక్ట్ గా చేసుకుంటా ఉండండి. 6 నెలలకు చేసుకోండి, 3 నెలలు చేసుకునేది ఉంటుంది, సంవత్సరానికి చేసుకునేది చేసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించుకుని దానికి మనం మందులు ఉన్నాయి, చేసుకుందాం, కొత్త ఎక్విప్మెంట్ చేసుకుందాం అంటాం. సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ డిసిప్లిన్ గా ఉంటారు. చెప్పు అంటే బాగా నేను చూసే సీనియర్ సిటిజన్స్ అంతా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, బాగా డిసిప్లిన్ గా ఉంటారు. అంటే అందరూ డిసిప్లిన్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ రక్తంలో గ్లూకోజ్ నార్మల్ గా ఉంటుందని కాదు, కానీ బాగుంటారు, కష్టపడతారు. రకరకాలు బయట ఎన్నో రకాల లాఫింగ్ క్లబ్ అని, వాకింగ్లని, జాగింగ్లని, ఎన్నో రకాలు ఉన్నాయి. అందరూ యాక్టివిటీస్ బాగా చేస్తారు. అయితే ప్రజల్లో అవగాహన సదస్సులు పెట్టచ్చంటారా, వేస్ట్ అంటారా? మేము దాదాపు డయాబెటిక్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని అవగాహన సదస్సు దాదాపు 40 ఏళ్ల పాటు చేసాం. ఇప్పుడు మానేసాం, ఇప్పుడు ఏం చేయటం, ఎందుకంటే పెద్దాళ్ళు అయిపోయారు అందరు, చేసేవాళ్ళు అందరు, కార్యనిర్వాహకులందరూ పెద్దాళ్ళు అయిపోయారు అనమాట. సిజిహెచ్ఎస్ తరఫున దానివల్ల ఉపయోగం ఉందా, వేస్ట్ అంటారు? ఉంటుంది. ఎందుకంటే మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్తున్నారు, ఆయిల్ తగ్గించుకోండి, ఊరికే ఆయిల్ తగ్గించుకోండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి అని చెప్తున్నారు. ఉపయోగం ఉంటుంది, పూర్తిగా ఉంటుందని కాకపోయినా అట్లీస్ట్ పోనీ వాళ్ళకి ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా ప్రతి సంవత్సరం, ప్రతి నెల 4వ ఆదివారం నాడు చేసేవాళ్ళం. 40 ఏళ్ల పాటు చేసాం. వీళ్ళంతా అందరు పెద్దాళ్ళు అయిపోయారు, ఇప్పుడు చేయడానికి కొంచెం ఉత్తరాలు రాయడానికి, పిలవడానికి అడిగి కొంచెం ఓపికలు తగ్గిపోయి మానేసాం అనమాట. నెక్స్ట్ జనరేషన్ హెల్ప్ చేయలేదు. సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అనే మాట ఎందుకో ప్రజలకు నచ్చట్లేదు, పేషెంట్ డాక్టర్లకు నచ్చట్లేదు. అంటే మీరే ట్రీట్మెంట్ చేసుకుంటే మేమెందుకు అనే పరిస్థితి ఉంది. వాళ్ళు సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని పెట్టాం, డయాబెటీస్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఊరు నాకు తెలిసినంత వరకు ఆ వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకురా బాబు నీ సంగతి చూసుకోవాలి, కరెక్ట్ అవన్నీ ఎందుకు అంటే చేస్తారు. కానీ అవగాహన సదస్సు దాంట్లో ఒక మోటివ్ తో చేస్తారు అనమాట. మనకి వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ లోకి రావాలి. రన్ 5K రన్, 10K రన్ అని పెడతారు బయట. ప్లస్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ పెడతారు, అవగాహన సదస్సు అంటారు, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో ఏంటంటే ఒక రకమైన అల్టీరియర్ మోటివ్ ఉంటుంది, అది ప్రాబ్లం. అది వాళ్ళు వాళ్ళు వెనకాల ఏదో ఉంటది, అంటే మీరు మళ్ళీ మా దగ్గరికి రావాలని. హాస్పిటల్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఏదో 2-3 ఆపరేషన్లు, బైపాస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ చేయించుకోండి అని రాసిస్తారు. అలా ఏవో ఉంటాయి, కానీ మొత్తంగా చాలా తక్కువ ఉన్నారు. కానీ డాక్టర్ల ప్రమేయం తగ్గిపోయింది. సొంతంగా డాక్టర్లు కాని వాళ్ళు అలాంటి అవగాహన సదస్సులు పెట్టుకుంటున్నారు నిజాయితీగా. కొంతమంది ఉన్నారు, అది సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్నాయి. డాక్టర్ల ప్రమేయం, వాళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ మళ్ళీ పిలుస్తారు. ఇప్పుడు ఏదో ఈ మధ్య మన కెనరా బ్యాంక్ వాళ్ళు పిలిచారు. వచ్చి నాకు ఆశ్చర్యం, ఇంతమంది కూర్చుని డయాబెటీస్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళకి మనం వెళ్ళి అయ్యా ఇలా ఇలా అని చెప్పేసి వచ్చేస్తాం. బ్యాంక్ ఎంప్లాయీస్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు, అలా ఉంటారు కొన్ని చోట్ల.
డాక్టర్ గారు, ఆడవాళ్ళకి షుగర్ మగవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆడవాళ్ళు పని చేసుకుంటారు, మగవాళ్ళు పని చేయరు, కూర్చుంటాడు, లేకపోతే అటువంటి అలా ఉంటాయంటారా? అంటే భారతదేశంలో జనాభాలో ఆడవాళ్ళకే డయాబెటీస్ ఎక్కువ అన్నమాట. అంటే ఆడవాళ్ళకి మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మనం ఏదో మగవాళ్ళ కంటే 3:2 అలా చెప్పుకుంటాం అనమాట. ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇదివరకు మేము ఏమన్నా మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేవాళ్ళం, కానీ అది మగవాళ్ళని ఎక్కువ మనం టెస్టులు చేస్తున్నాం కాబట్టి మనకి మగవాళ్ళకి ఎక్కువ అని చెప్పాం. కానీ మన జనాభాలో తీసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాంతో మరి వాళ్ళ యొక్క బరువుతో ఈ మధ్య దాంతో సంబంధం పెడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళలో మగవాళ్ళ కన్నా బరువు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ నడుము చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. అది కాకుండా ఇదివరకు ఇంకోటి చెప్పేవాళ్ళు, పోస్ట్ మెనోపాజల్ అంటే ఈ బహిష్టులు ఆగిపోయిన తర్వాత డయాబెటీస్ వస్తుంది అనుకునేవాళ్ళం ఇదివరకు. అది లేదు, ఇప్పుడు ప్రీ మెనోపాజల్ కూడా డయాబెటీస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. ఇదివరకు మేము గుండె జబ్బులు కూడా తర్వాత వయసులోనే వస్తాయి, ముందు రావనుకునేవాళ్ళం. కూడా మందులు ఉన్నాయి, మందులు భయపడక్కర్లేదు. మందులు అన్నిటికీ ఉన్నాయి, రకరకాల పరీక్షలు ఉన్నాయి, రకరకాల పరీక్షలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి, అవును, మందులు ఉన్నాయి. ఆడవాళ్ళలో డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్లు కూడా ఎక్కువే. కొన్ని ఉద్యోగ వర్గాలు ఉన్నాయండి, అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది. మంచి మాట అడిగారు. మరి నా ఉద్దేశంలో 1,00,000 మంది ఐటీలో పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కూడా రాత్రులు పనిచేస్తున్నారు. అవునండి. రాత్రి పనిచేసే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ, షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. రాత్రి పనిచేసే వాళ్ళకి జబ్బులు ఎక్కువ. రాత్రి ఏం చేస్తాం మరి, ఏం వాడు ఉద్యోగ మార్గం, ఎందుకంటే అమెరికా వాళ్ళేమో డే టైం. కాబట్టి వాళ్ళ 25 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళలో చాలా మంది ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి మందులు ఉంటాయి కదండి, మందులు వేసుకుంటారు, ఉద్యోగం మానేలేరు, ఉద్యోగం చేసుకుంటారు కానీ మందులు వేసుకుంటా ఉంటారు. ప్రివెంటివ్ రాత్రి నిద్ర లేకుండా పగల పడుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏం ఉపయోగం కనిపించదు. రాత్రి పడుకోవాల్సిందే, రాత్రి చీకట్లో పడుకుంటేనే నాక్చర్నల్, అందులోనే ఆ ప్రభావం ఉంటుంది. రాత్రి పడుకోను పగల పడుకుంటానంటే ఉపయోగం లేదండి. రాత్రి పడుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీ ఏమవుతుంది, ఏ మార్పులు ఉన్నాయి? రాత్రిపూట రిపేర్ జరుగుతుంది, బాడీ మొత్తం రిపేర్, కింద నుంచి రిపేర్ చేస్తున్నాడు. అన్ని మొత్తం అన్ని కణాలు, అన్ని హార్మోన్స్ అన్ని ఎక్కువ వచ్చేస్తాయి. థైరాక్సిన్ అర్ధరాత్రి 11, 12 మొదలైపోయి పొద్దున్న 6 రిపేర్, బాడీ అంతా రిపేర్ మెకానిజం మొత్తం. అబ్బో చెప్పలేనంత వ్యవహారం నడుస్తుంది లోపల. హార్మోన్లు వచ్చేస్తాయి, కార్టిసాల్ వచ్చేస్తాయి, థైరాక్సిన్ వచ్చేస్తాయి, గ్రోత్ హార్మోన్ వచ్చేస్తాయి. మొత్తం ఆ రోజు మీరు చేసిన తప్పులన్నిటికీ విరుగుళ్ళు కూడా తయారైపోతా ఉంటాయి. అన్ని రాత్రి చాలా నడుస్తూ ఉంటది లోపల. చాలా అమ్మో, బాడీ అనేది మానవ మేధస్సుగా అందేటువంటి వ్యవహారం కాదు. నువ్వు పడుకున్నా కానీ బాడీ మాత్రం ఊరుకోదు. బాడీ పడుకున్నప్పుడే ఎక్కువ వర్క్, మనం పడుకుంటాం అండి, బాడీ మాత్రం వర్క్ చేసుకో ఎక్కువ చేస్తుంది. పగల కన్నా కూడా రాత్రి ఎక్కువ పని చేస్తుంది. అప్పుడు ఫ్రెష్ గా ఉంటాం అండి, పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ గా ఉంటాం. రాత్రి అంతా రిపేర్ అంట, వేర్ అండ్ టేర్ అంతా సరి చేసుకోవాలన్నమాట. మీరు చేసిన తప్పులు కానీ చాలా పనులు. వీడు అదే తినేస్తుంటాడు, తాగుతుంటాడు, అందులో కొన్ని విష పదార్థాలు వస్తాయి, ఆ మలినాలు క్లీన్ చేయాలి. ఆ రోజు పొద్దున్న ఏదో మెర్క్యూరీ దానికి లోన్ అయ్యాడు, దాన్ని క్లీన్ చేయాలి. తర్వాత గ్యాస్ ప్లాస్టిక్ తిన్నాడు, నానో ప్లాస్టిక్స్ అంటున్నాం, వాటిని ఏదో మళ్ళీ దాటి తీసుకెళ్ళి ఎక్కడో దాయాలి. అది దాన్ని పాపం డిస్ట్రాయ్ చేయలేదు, కానీ దాన్ని ఎక్కడ బయటకు వెళ్లకుండా దాన్ని ఎక్కడో లెవర్ లోనో ఎక్కడో దాయాలి. దాన్ని చేసి దాని చుట్టూ ఏదో ముడేయాలి బయటకు రాకుండా. ఇవన్నీ బాడీ చేస్తుంది. చాలా అన్నిటికన్నా చాలా గొప్ప మనిషికి అర్థం కాదు. నైట్ చాలా పని జరుగుతూ ఉంటది లోపల. చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే కోట్ల డబ్బులు సంపాదించలేదు కానీ పేరు ప్రఖ్యాతులుగా సంపాదించుంటారు డాక్టర్ పివి రావు. సంపాదించి అంటే మీ క్లాస్మేట్స్ ఎవరైనా కోట్లు సంపాదించి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమైనా అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? తప్పకుండా. అయ్యో, మనం కూడా వాళ్ళలాగా ప్రాక్టీస్ పెట్టుకుని నడిచి, నేను ఇప్పుడు మొహమ్మే చెప్తారా, గవర్నమెంట్ ఉద్యోగం చేరకుండా నీకన్నా ఎక్కువ చదువుకున్నా కదా అని చెప్తా అందరితో. మెడ్రాస్ ఢిల్లీ నుంచి దిగాను నేను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, నీకన్నా ఎక్కువ చదువుకున్నా, నీలా చేయలేకపోయినా వాళ్ళ మొహం మీద చెప్తా. అంటే ఉదాహరణగా, అంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుంటారు వాళ్ళు? ఇవాళ డాక్టర్లు అనేవాళ్ళు 100 కోట్లలో ఉన్నారు, ఎవరు తక్కువలో లేరు. 100 కోట్లు అంటే అందరూ కాదు, మళ్ళీ నాకు మన ఒక తరం ఒక కొంతమంది మీ క్లాస్మేట్స్ ఏమన్నా కూడా? నా క్లాస్మేట్లే 100 కోట్లు 100 కోట్లు సంపాదించి మా కళ్ళు ఎదురుకున్నాను సంపాదించి, మనం చేయలేకపోయామని. మీకు ఇప్పుడు 75,000 80,000 పెన్షన్, 1వ తారీఖు ఇప్పుడు వస్తుందని చూస్తుంటారు.
అంతే. అంటే మన దీనికి కానీ ము- 30 ఏళ్ల క్రితమే ఈ పరిస్థితి నేను ఆ, ఆలోచించాను. మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకునే పరిస్థితి కాదని నాకు తెలుసు. ఉమ్, రిటైర్ అయినప్పుడు ఏమవుతుందో కూడా నాకు తెలుసు. రిటైర్ అయిపోయిన మొట్టమొదటి రోజే మనల్ని బయటకు పంపించేస్తారని కూడా తెలుసు. అవునండి. ఇవన్నీ నేను చూసా ఇదివరకు. అంటే అప్పుడు మీరు బాధపడలేదు సార్? అప్పుడు 100 కోట్లు 50 కోట్లు సంపాదించి ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అరే అంటే బాధ అనిపిస్తుంది అన్న? అనిపిస్తుంది కానీ మనం కావాలని చేసుకున్నాం కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది. అది మొహం మీద ఊరికే వాడతా సరదాగా joke గా, మన చెప్తా friendly కాబట్టి. గట్టిగా చెప్తాను. ఆ, బాగా సంపాదించావు, నేను చేయలేకపోయాను అంటాం కానీ ఉమ్, నువ్వు సంపాదించకపోవడానికి కారణం నువ్వు తీసుకున్న నిర్ణయమే కదా. అది అవును. అలా ఆలోచించుకున్నాం, మేమంతా అలా ఆలోచించుకున్నాం. ఉమ్, నిజాం హాస్పిటల్ ఉద్యోగంలో చేరాలి అంటేనే నవ్వుతారు జనం. ప్రెస్టీజ్ అనమాట. నవ్వుతారు, ప్రెస్టేజ్. నాకు ప్రెస్టేజ్, బయట వాళ్ళకి నవ్వున్నట్టుగా ఉంటది. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం చేశాడంటే తక్కువ, వాడు అమాయకుడు అనమాట. పనికిరాని బ్యాచ్ అని అర్థం. బయట ప్రాక్టీస్ చేసినప్పుడు అలాగే డబ్బు. అలాగే నా చుట్టుపక్కల హాస్పిటల్ వాళ్ళంతా అలా అనుకునేవాళ్ళు. ఉమ్, సరే, మీ కళ్ళ ముందు మాకేంటంటే మేము ఏదో నేను పేపర్లు రాస్తాను, రీసెర్చ్లు చేస్తాను. మాకు ఇంటర్నల్ గా మాకు విలువ ఉంటది. మా బయట హాస్పిటల్ దాటితే మాకు విలువ లేదు. వచ్చి పేషెంట్ తెలుస్తారు అంతే. పేషెంట్లు కూడా అంటే ఏంటంటే 80 మంది వస్తారు. ఉమ్, డాక్టర్ని కూర్చోబెట్టి కబుర్లు చెప్పే రోజులు మాకు ఉండవు. ఆ ఛాన్స్ లేదు. మేము ఎంత తొందరగా ఉమ్, ఆ పేషెంట్ ని పంపించాలని ఆలోచిస్తాం కాబట్టి మాకు అంత గొప్పగా ఉమ్, ఉంటారు. నాకు చెప్పాను కదా, 100 మంది 150 మంది నాకు సిజిహెచ్ఎస్ వాళ్ళు ఉంటారు. పాత బ్యాచ్ ఉమ్, పెద్దవాళ్ళు, అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు కనిపిస్తా ఉంటారు. అవును. వాళ్ళు మనకు గౌరవిస్తారు, 100 మంది గౌరవిస్తారు. అవునండి. అంటే వాళ్ళంతా మామూలు ఆర్డినరీ రిటైర్డ్ పీపుల్. భోజ మహారాజ్ ముందు కూర్చుంటాడంటే కవిత్వం వస్తుందటండి. అలాగే మీ ముందు కూర్చుంటే నాకు ప్రశ్నలు వచ్చేస్తున్నాయండి. మీరు కూడా మాలాంటి వృత్తిలోనే ఉన్నారు కదా. ఆ, నిజంగా మీరు మొట్టలో నన్ను భయపెట్టారు. అయ్యొద్దు ఇయ్యొద్దు అంటే నేను భయపడ్డా. ఏం చేస్తున్నారు బాబా ఇంటర్వ్యూ అక్కడ. అప్పుడు చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ, బాగా చేశారు సార్. చాలా మరి ఒకసారి తప్పకుండా ఇవ్వాలి. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు అంటే ఏంటో చాలా ప్రూవ్ చేశారు సార్. పివి నరసింహరావు గారిలా కనిపిస్తారు నాకైతే. ఆయన ఒకంత. పెద్ద ఆయన బాగా. ఇదండి డాక్టర్ పివి రావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.